చి 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 చి. చంపేస్తున్నావు కదరా నీ భయంకరమైన కేకలతో. చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న పిల్లలకి జడుపులు జ్వరాలు కూడా వస్తున్నాయి. నీతో రూమ్లో ఉండడం కంటే ఆ యుద్ధం జరిగే సరిహద్దుల్లో హాయిగా పడుకోవచ్చు. ప్రతిరోజు చెప్తుంటాను ఆ కేకలు కంట్రోల్ చేసుకోరా అని. ఆ ప్రయత్నమే లేదు అసలు. ఇందాక నుంచి నేను పిచ్చెక్కిన పొలిటీషియన్ లా వాగుతుంటే ఏమిటో నువ్వు చేసేది? చచ్చా కాస్తలో దోమ ఎగిరిపోయింది. ఆయన ఏమిటారు నీ అరుపులు? ఎవరన్నా వింటే ఏమనుకుంటారు ఏమిటి? నా అరుపుల గురించి కాదురా, నీ అరుపుల గురించే ఆంధ్రదేశం అంతటా ముచ్చటించుకుంటున్నారు. ఇప్పుడే కదరా తెల్లారింది. ఏడ్చావులే, అవతల 10:30కి నీకు ఇంటర్వ్యూ తగలనిందిరా. అవునరా, ఇంటర్వ్యూ ఉంది కదా, వెళ్ళాలి కదా. వెళ్ళాలి కాదు, వెళ్ళి తీరాలి. ప్రతి ఇంటర్వ్యూకి నేను నిన్ను ముద్దు చేసి పంపించడం, నువ్వు అక్కడికి వెళ్ళి ఏ చవట సమాధానమో చెప్పేసి చేతులు ఊపుకుంటూ రావడం. ఈసారైనా జాబ్ సంపాదించకపోయావో అలా బెదిరిస్తావు కానీ నువ్వు నన్ను ఏం చేయవుగా. నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. ఆ ప్రాణమిత్రుడే ఇవాళ ప్రాణం తీస్తాడు జాబ్ రాకపోతే. ముద్దబ్బాయి వాళ్ళకంతో వెళ్తే వాళ్ళు గుమ్మల్లో కూడా అడుగు పెట్టినెవరు. త్వరగా స్నానం చేసి నా డ్రెస్ వేసుకెళ్ళు త్వరగా. నా అన్నవాళ్ళు లేని నాకు నువ్వు కూడా లేకపోతే ఏమైపోయావంట్రా? బాబు టైం ఎంత అయింది బాబు? మిమ్మల్ని బాబు టైం ఎంత అయింది బాబు? వాచి లేదు. పక్కన వాచ్ చూసి చెప్పొచ్చు కదా బాబు. 10. 10 అయిపోయిందా బాబు? బస్సు ఎప్పుడు వస్తుంది బాబు? 10ంటికి రావాలి. 10 అయిపోయిందా ఇంకా బస్సు రాలేదు? బస్సు ఎప్పుడు వస్తుంది బాబు? ఒకవేళ 10 అవ్వడం తప్పేమో. అవును బాబు. ఎక్కడ చదువుగా నన్ను ఎక్కడ ఉండయా? అయి తప్పకుండా. సుబ్బారావు, సుబ్బారావు, సుబ్బారావు. ఆగవయ్యా, వెళుదుగానిలే, తొందరే ఉంది. పిలిచారు కదండి. పిలిస్తే మాత్రం వెళుదుగానిలే, తొందరే ఉంది. ఇంటర్వ్యూ కదండి. ఇంటర్వ్యూయే, వెళుదుగానిలే, తొందరే ఉంది. ఈ ముక్క ముందే అడిగి తావచ్చు కదయ్యా. నేనెక్కడ అడిగాను? నువ్వే ఇచ్చావు. ఓహో, నెక్స్ట్ గిరిబాబు, గిరిబాబు, గిరిబాబు. నేనే గిరిబాబు, నేనే. ఆగవయ్యా, వెళుదుగానిలే, తొందరే ఉంది. టైం అయిపోయిందిగా. టైం అయితే వెళుదుగానిలే, తొందరే ఉంది. ఇదిగా నీకు చిన్న సీక్రెట్ చెప్పనా? బా, ఏమిటో చెప్పయ్యా, లోపలికి వెళ్ళాలి. బాబు, మా ఆఫీసరు పరమ రాక్షసుడు. ఏమీ తోచనప్పుడు గుమాస్తాల రక్తం తాగుతూ ఉంటాడు. ఆ తర్వాత నీ ఇష్టం. ఇక వెళ్ళి పెడతానులేవయ్యా, తొందరే ఉంది. పూర్తిగా విషయం చెప్పు. ఇచ్చిన పావలాగా మళ్ళీ పూర్తి ఇన్ఫర్మేషన్ కూడాను. వెళ్ళే వెళ్ళే. అయినా నేను అడిగాను ఏమిటి? ఇచ్చాడు ముష్టి పావలా. ఏమిటో వచ్చిన వాడి వెళ్ళిపోతున్నావు? వేళకాలంగా ఉందా? లేదు సార్, లేదు సార్. ఏమిటో నీ పేరు? బాబండి. ఎవడికో ఈ బాబువి? ఏం చదివావు? ఎంఏ అండి, ఎంఏ. ఎంఏ ఏమిటో ఆటలాడతావా? అబ్బే, మీతో ఆటలేండి సార్. ఏమిటో నీ సమాధానం? నేను అడిగింది ఆటలేమని ఆడతావా అని. స్పోర్ట్స్ మీరు ఆడమంటే చెడుగుడు ఆడతానండి. చెడుగుడు చెడుగుడు చెడుగుడు.
ఇక్కడ ఎవరు ఆడమని లేదు. అయితే ఆడండి. ఏమిటో అసలు సర్టిఫికేట్ ఏమి? ఇలా ఏమి చెప్తాను? సర్టిఫికెట్లు 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 లేవండి. ఏమిటో ఎంఏ చదివితే నీకు సర్టిఫికేట్ ఇవ్వలేదా? అబ్బే, సర్టిఫికెట్లు ఇంట్లో ఉన్నాయండి, మర్చిపోయానండి. ఇంటికి వస్తూ సర్టిఫికేట్ మర్చిపోయావా? గెట్ అవుట్. సార్ ఐ సే గెట్ అవుట్. నిజంగా నువ్వు ఫూల్విరా. ఫూల్వి, రాస్కెల్వి, చవటవి, దద్దమ్మవిను. జరుగుతున్నది పెళ్లిను, పెళ్లి కూతురే లేదన్నట్టు వెళ్ళింది ఇంటర్వ్యూకి సర్టిఫికెట్లు మర్చిపోయి వెళ్తావా? నీకు బుద్ధి లేదురా. అసలు కారణం అది కాదురా, ఇవాళ 1వ తారీఖు, పైగా శుక్రవారం. నాకు అపశకనం రోజా? నోరు ముయిరా, వెధోకోలు చెప్పక. ఎంఏ చదువు, ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని నేను ఆడవడమే తప్ప నీకు ఆ జ్ఞానమే లేదురా. అసలు నీలాంటి వాడు నాకు ఎలా ఫ్రెండ్ అయ్యాడో నాకు అర్థం కావడం లేదు. చిచే, చెప్పుకుంటే సిగ్గుచెట్టు కూడా. రే బాబు, బాబు ఏడుస్తున్నావా? రే నేనన్న మాటలు బాధపడ్డావేంట్రా? రే చూడరా, చూడరా బాబు, చూడరా ప్లీజ్. నా మాటల వల్ల నువ్వు బాగుపడాలని, మంచి ఉద్యోగం సంపాదించుకుని నలుగురిలోనూ గొప్పగా నిలబడాలని ఆశతో అన్నానే తప్ప నిజంగా అవి నా మనసులోంచి వచ్చిన మాటలు కాదురా. ఒరేయ్, నువ్వు ఊరుకోకపోతే నాకు ఏడుపు వస్తుందిరా. జీవితంలో ఇంత మట్టుకు నా కళ్ళ మండీళ్ళు రాలేదురా. ఇప్పుడు నీ కారణంగా నా కళ్ళ మండీళ్ళు వస్తున్నాయి. బాబు ప్లీజ్ రా, రే ఒక్కసారి నవ్వరా బాబు, నవ్వరా, ఒక్కసారి నవ్వరా. ఒరే, ఆడవాళ్ళ కన్నిటికి మగవాళ్ళు కరిగిపోతారని విన్నానే కానీ మగవాడి ఏడుపుకి మగవాడు కరిగిపోవడం ఇప్పుడే చూశాను రా. నేను కరిగిపోయింది, కన్నీళ్ళు పెట్టుకోబోయింది మగవాడి కన్నీటికి కాదురా, ఒక స్నేహం కన్నీటికి. ఐమ్ సారీ రాజు, నీ కోపం పోగొట్టడానికి అలా నాటకవాడనే తప్ప నువ్వు ఇంతగా గాయపడతావు అనుకుంటే తమాషకు కూడా అలా చేసేవాడిని కానరా. అయినా రాజు, ఏమీ లేని పేద ఫ్రెండ్ అంటే నీకెందుకురా అంతది? మరోసారి పేద ఫ్రెండ్ అన్నావంటే పళ్ళు రాలగొడతాను రాస్కెల్. స్నేహానికి పేద గొప్ప ఉండవురా. ఏదున్నా ఏమున్నా అవి మన ఇద్దరు విను, అర్థమైందా? అది సర్లే కానీ సంఘంలో నా ఫేవరెట్ హీరోయిన్ రాధిక పిక్చర్ రిలీజ్ అయిందిరా, వెళదామరా? బాబు, ఆ? ఇళ్ళని అద్దెకిచ్చే లింగయ్య గారు ఎక్కడ ఉంటారు? ఆయన ఒక్క చోటేటండి. ఆయనకున్న ఇల్లులను అద్దెకిచ్చేసి ఊరు రోజుల మీద పడి ఉంటాడు. అది సరే, ఆ. ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటారు? గో అక్కుంటాడు. రండి. ఆ. లింగయ్య గారు, లింగయ్య గారు, అయ్యా లింగయ్య గారు. ఆయన ఎలా లేకపోతే లేవడండి, కొద్దిగా చిల్లర ఉంటామండి, నేను చెప్తాను. లక్ష్మి 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 ఎక్కడా చెల్ల లక్ష్మి, ఎక్కడా చెల్ల లక్ష్మి, ఎక్కడా చెల్ల లక్ష్మి. పొద్దున్న చెల్ల దొరికింది. శుభం 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 శుభం. అమ్మా అయ్యా. బాబా పడుకోకండి, ఇంకా నా దగ్గర చిల్లర లేదు. ఏటా ఏం కావాలి? 2 గదులున్న పోర్షన్ ఏదైనా ఖాళీగా ఉంటే. గదిలో చదరపు అడుగు ఒక్కంటికి 5 రూపాయలు అద్దె చొప్పున, గది మొత్తం 50 రూపాయలు. ఆ. 2 గదులు 100 రూపాయలు, బావి 15 రూపాయలు, ఇంట్లోకి ఎక్కే 3 గంటలకి 3 రూపాయలు, పెరట్లో తులసిముక్కి 1 రూపాయి, డాబా ఎక్కితే 2 రూపాయలు, పైన పడుకుంటే రూపాయి. ఈ షరతులకు అంగీకరించి 3 నెలల అద్దె ముందుగా ఇస్తే వచ్చే నెలలో నీకు రూమ్ అద్దెకి ఇవ్వబడుతుంది. అదేంటండి ఇంత చెప్పి మళ్ళీ వచ్చే నెల అంటున్నారు, గదులే ఖాళీ లేవా? ఈ రేట్లకి మీరు ఒప్పుకుంటే ఇప్పుడున్న వాళ్ళకి ఖాళీ చేయించడానికి 1 నెల పడుతుంది నాకు. సరే అలాగే, 3 నెలల అద్దె రేపు పట్టుకొస్తాను. వస్తానండి. ఏంటి పట్టుకురావడం? ఇప్పుడు టోకెన్ అడ్వాన్స్ ఇస్తేనే కానీ గది ఖాయం కాదు నీకు. రేపు 2వ తారీఖు అందాక ఇది ఉంచండి, మిగిలిన తర్వాత ఇస్తాను. గురుగారు, ఇవాళ 1వ తేదీ అండి. ఈవేళ 1వ తేదీ కొంపల మీద పడి అద్దె వసూలు చేసుకోవాలి. రో ఎవరికి వస్తాం? బయలుదేరి బయలుదేరి బయలుదేరి. రండి 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 రండి. ఏమైనా మీ ఇద్దరు అంటే నాకు తెలియని అభిమానం. ఇంతమంది అద్దుకున్నారా? కాస్త కాఫీ ఇవ్వడానికి ఏడుస్తారు.
మీ ఇద్దరు బ్రహ్మచారులు అయి ఉండి కూడా నేను వచ్చేటప్పటికి కాఫీ పట్టుకుని నా చుట్టూ తిరుగుతూ ఉంటారు. నాకు ఇడ్లీలు తెప్పిస్తూ ఉంటా. నాయన రాజు, సిగరెట్ ఉందా? లేదు బాబాయ్. ఒరేయ్, ఏమిటో ఎవరు లేని నన్ను మీరు బాబాయ్ బాబాయ్ అంటుంటే ఏదో నా సొంత బిడ్డలే ఉంటుందో నా ఫీలింగ్. గురుగారు అయితే వీళ్ళ అద్దె తీసుకోమా? నోరు మూసుకుని ఇడ్లీ తినబాయ్. అద్దెదిగో బాబాయ్. అద్దెదేముందో అభిమానం ఉండాలి గాని. ఏమిటో ఎర్రగా ఉన్నాయి సినిమా టికెట్లు ఏమిటి? అవును బాబాయ్, సాయంత్రం సినిమాకి వెళ్దామని రాజు అడ్వాన్స్ టికెట్లు తీసుకొచ్చాడు. గురుగారు రాత్రి మన సినిమాకి వెళ్దాం అనుకున్నావే, ఆ టికెట్లే ఇవి. చెప్పవేరా, వాళ్ళు ఏమన్నా పరాయి వాళ్ళ? మన సినిమా చూస్తే ఆనందించేవాళ్ళే కానీ అసూయపడేవాళ్ళు కాదు. వస్తాను గిరి, వస్తాను రాజా. మంచిది బాబాయ్. తప్పకుండా సార్, మీకు అందవలసిన సరుకు వెంటనే డెలివరీ అయ్యేటట్టు నేను చూస్తానుగా. అన్నట్టు నేను చెప్పిన విషయం ఏం చేశారు సార్? ఏ విషయం? అదేనండి, బాబు జాబ్ గురించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను కదా. మీ ఫ్రెండ్ బాబు విషయమా? ఎస్ వాడేనండి. ఈజ్ వెరీ నైస్ జెంటిల్మన్. చాలా సిన్సియర్గా వర్క్ చేస్తాడండి. పాపం అమాయకుడు కూడాను. ఎటు చూసినా జంటలు జంటలు, కన్నుల పంటలు. ఏమిట్రోయ్ కవిత్వం వచ్చేస్తోంది. అవునరా, అటు చూడు, అందరూ జంటలు జంటలుగా హాయిగా ఉన్నారు. మనం ఉన్నాం సత్రారుగుల మీద బైరాగులాగా. ఒరే రాజు, నాకు ఉద్యోగం సద్యోగం లేదు గనక ఇలా సింగిల్ వెదలా పడి ఉండాలి. నీకు ఉద్యోగం ఉంది, మీ అమ్మా నాన్నలకు నీకు పెళ్లి చేయాలనే ఉద్దేశం ఉంది. ముచ్చటగా తొందరగా పెళ్లి చేసుకోకూడదు? సర్లే, ముందు ముచ్చటగానే ఉంటుంది, ఆ తర్వాత ఉంటుందిరా ముసళ్ళ పండగ. ఏడ్చావులే, పెళ్లి చేసుకునే వాళ్ళందరినీ మొసళ్ళు కొరుకుతుంటున్నా ఇప్పుడు. పరా, నాకు గానీ ఓ ఉద్యోగం ఉంటేనా పెళ్లి కాకపోయినా కనీసం గర్ల్ ఫ్రెండ్ అయినా సెటప్ చేసేవాడిని. ఇప్పుడు మాత్రం పోయిందే ఉందిరా, ఒక అమ్మాయిని చూసి ప్రేమించడం మొదలు పెట్టాయి. ఒరే రాజు, ప్రేమించడం గురించి అన్ని పుస్తకాల్లోనూ సినిమాల్లోనూ తెగ చెప్తుంటారా. ఎలారా ప్రేమించడం? ఏముందిరా, ఓ అందమైన అమ్మాయి ముందుకెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకేమైనా అభ్యంతరమా అని అడుగు. అభ్యంతరమే అందనుకో మానే, లేదంది అనుకో కానీ. ఈ రెండు అనకుండా లాగి లంపకాయ ఇచ్చింది అనుకో, గోబగు ఏమంటుంది. ఒరే, ఇవి కాక వేరేదైనా రూట్ చెప్పరా. ఉంది, దానికి ఉంది. నీలాంటి పిరికి ప్రేమికుల కోసమే అలెగ్జాండర్ గ్రహంబెల్ అనే ఆయన ఒక విచిత్రాన్ని కనిపెట్టాడు. ఏమిట్రది? దానివల్ల నువ్వు చెప్పాలనుకుంది చెప్పేయచ్చు, వాళ్ళు నిన్ను కొట్టలేరు. నువ్వు చెప్పాలనుకుంది వాళ్ళు వినాలే తప్ప వాళ్ళు నిన్ను అందుకోలేరు. ఏమిట్రది? ఎక్కడ దొరుకుతుంది? చాలా చోట్ల దొరుకుతుందిరా. ఓ 10 రూపాయలు పారేస్తే నువ్వు వాడుకోవచ్చు. ఒరే, నువ్వు చెప్పేది చాలా తమాషకుంది. అది ఏమిటో చెప్పరా. మనం కనిపించకుండా వినిపించే మహత్తర సాధనం అది. ఏమైంటుందబ్బా? టెలిఫోన్. అబ్బా మా తండ్రే, ఇప్పటికి అర్థమైందా? చూడు, చిల్లర కావాలంటే నేను ఇస్తాను, అడ్డమైన ఫోన్ నెంబర్లు తిప్పేసి అందమైన గొంతుకు దొరకగానే ప్రేమించేసేయి. అసలు ఏ నెంబర్ తిప్పితే దొరుకుతుందో నా డ్రీమ్ గర్ల్. ఏదో ఒక నెంబర్ తిప్పేస్తా. హలో 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 హలో,
ఎవరు నువ్వు ఏం కావాలి నేను నేను ప్రేమిస్తున్నానండి. ఏమిటి ప్రేమిస్తున్నావా ఎవరిని నీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని. ఎవడ్రా నువ్వు రాస్కెల్ 6 పిల్లల తల్లిని నన్ను ప్రేమించడానికి మా ఆయనే భయపడి చేస్తాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా చెప్తాను మా ఇంటి ముందు నిన్ను పాతేస్తాను అయినా నువ్వు ఎక్కడా ఉన్నది అయ్యో బాబోయ్, ఇది ఎప్పుడు కూడా రా దేవుడా. శుభమా అంటూ ఫోన్ చేస్తే మొట్టమొదటి లంకనేతో తగిలింది. అయినా తొందరపడి ముందే ప్రేమిస్తున్నా అని చెప్పడం ఏమిట్రా? ముందు పరిచయం చేసుకోవాలి, ఆ తర్వాత చెప్పాలరా నైనా. హలో 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 ఎవరండి నేనేనండి, నేనే అదే మీరెవరని అడుగుతున్నాను 5 అడుగులు 9 అంగుళాల అబ్బాయినండి, ఎంఏ చదివినవాడండి. మీకు అభ్యంతరం అయితే ఫోన్ పెట్టేసేవాడినండి. అభ్యంతరం లేకపోతే హలో హలో హలో. అభ్యంతరం లేకపోతే మాట్లాడతానన్నారు ఆగిపోయారే ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియటం లేదండి. బాగుందండి మీ నవ్వండి. ఇంతకీ ఎందుకు ఫోన్ చేశారు నాకు ఫ్రెండ్స్ ఎవరు లేదండి. ఎదురుపడి ఫ్రెండ్షిప్ చేద్దామంటే నాకు భయం అండి. పోనీ పెన్ ఫ్రెండ్షిప్ చేద్దామంటే నాకు ఉత్తరాలు రాదండి. అందుకే ఇలా ఫోన్లో ఫ్రెండ్షిప్. అయితే నేను మీకు ఫ్రెండ్ అంటారా ఆ విషయం మీరే చెప్పాలండి. మీరు నాకు ఫ్రెండ్ అయ్యే మాట అయితే, నాతో రోజు ఇలా ఫోన్లో మాట్లాడే మాట అయితే నేను 10 అంకెలు లెక్కెట్టేలోగా సరండి. లేకపోతే ఫోన్ పెట్టేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 ప్రాణం పోసే మాట, ప్రాణం తీసేంతటి తీయటి నవ్వు, ప్రాణానికి ప్రాణం అనిపించే ఆత్మీయత ఆ అమ్మాయికి సొంతం. ఆ అమ్మాయి నా సొంతం అయితే ఎంత అదృష్టం. ఇంతకీ అంత తీయటి గొంతున్న ఆమె రూపం మరెంత గొప్పగా ఉంటుందో, ఎలా ఉంటుందో నా ఊహాసుందరి, ఎలా ఉంటుందో. ఆ అమ్మాయి మాట్లాడిన విధానం, నవ్విన తీరు, ఎంసన్న పద్ధతి తలుచుకుంటే నాకు మతిపోతుంది, మత్తెక్కిపోతుంది. వెరీ గుడ్, మొత్తానికి ధైర్యం చేశావు, అదృష్టవంతుడు అయ్యావు. ఒరే, ఇక అమ్మాయితో నా గురించి చెప్పేసి తన అడ్రస్ అడిగేసి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి చావు దెబ్బలు తినేసి ఆసుపత్రిలో చేరిపో. ఒరే ఒరే ఒరే, అవే మా శుభం మాటలరా. మరి లేకపోతే ఏమిటా తొందర? ఆ? అసలు ఇలాంటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలిరా. నేను చెప్పే పాయింట్లు జాగ్రత్తగా విను. పాయింట్ నెంబర్ 1, ముందుగా నీ పేరు నీ అడ్రస్ వాళ్ళకి ఇవ్వకు. ఎందుకంటే ఆ అమ్మాయి తాలూకు రౌడీ బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళు మూకుమ్మడిగా వచ్చేసి భారీ ఎత్తు నిన్ను బాధేయగలరు. పాయింట్ నెంబర్ 2, నువ్వు అర్జెంటుగా ఆవేశపడి ఆ అమ్మాయి అడ్రస్ పట్టుకుని నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావనుకో, వాళ్ళు కుక్కలతో కరిపించేయగలరు, పోలీసులకు పట్టించేయగలరు. మరి ఈ టెలిఫోన్ ప్రేమ ఇంతేనా? కొంతకాలం పాటు ఇలాగే సాగని నాయన. ఆ అమ్మాయి మనసు అర్థమయ్యాక మంచి ముహూర్తం చూసి ప్రొసీడ్ అవుతుంది. కానీ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. హలో హలో, ఎవరండి? నేనెవరో గుర్తుపట్టలేదా ఆ నవ్వు వినగానే తెలిసిపోయినండి మీరేనని. ఎందుకంటే ఇంత తీయగా ఈ పువ్వు మీద ఎవ్వరూ నవ్వలేరు. ఇంతకీ మీ నవ్వులాగానే మీరు కూడా ఉంటారనుకుంటాను. మీరు ఊహించి చెప్పండి నేను ఎలా ఉంటాను. మీ కళ్ళు విశాలమైన ఆకాశంలో మెరిసే 2 నక్షత్రాల్లా ఉంటాయి, అవునా? మీ పెదాలు ముట్టుకుంటే కందిపోతాయన్నంత ముద్దుగా, తాకితే కమిలిపోతాయేమో అన్నంత సున్నితంగా ఉంటాయి. ఆమె కరెక్ట్? మీ అందమైన మొహం దేవుడు అందానికి ఇది అర్థం చెప్పడానికి సృష్టించినట్టు ఉంటుంది కదూ? ఒప్పుకుంటారా?
మీరు చెప్పినవన్నీ నిజమో అబద్ధమో చెప్పలేను గాని మీరు ఈ జన్మలో కవి కాకపోయినా క్రిందటి జన్మలో ఖచ్చితంగా కవి అయి ఉంటారని చెప్పగలను. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. కానీ నేను ఊహించలేదు ఒకటే, అది మీరే చెప్పాలి. మీ పేరు? రేఖ. మరి మీ పేరు? నా పేరు గిరండి. మీకు తమాషా చెప్పనా? ఓ రకంగా గిరన్న గీతే, రేఖన్న గీతే. మనిద్దరి పేర్లకి ఒకటే అర్థం అన్నమాట. అన్నట్టు మీరేం చేస్తున్నారు? ప్రస్తుతం మీతో మాట్లాడుతున్నాను, ఇక నుంచి మీతో మాట్లాడుతూనే ఉంటాను. మళ్ళీ ఎప్పుడు చేస్తారు? మీరు ఫోన్ పెట్టండి, ఇప్పుడే చేస్తాను. వద్దొద్దొద్దొద్దు, మా డాడీ వస్తున్నారు. మళ్ళీ రేపు ఇదే టైంకి సరిగ్గా 4 గంటలకి. ఓకే? అయితే 3:59 వరకు నేను ప్రాణాలతో ఉండను. సరిగ్గా 4 గంటలకు నాకు ప్రాణం వస్తుంది, మీకు ఫోన్ వస్తుంది. మరి ఉంటాను. నా గుండెలోనేగా. బాబు బాబు దొరగారు హాయిగా కళ్ళకంటూ నిద్రపోతున్నారు. వేధవ, కనీసం ఈ పేపర్లో ఏ తలకు మాసిన ఉద్యోగమైనా ఉందేమో చూడటం తెలీదు. రాస్కెల్. అమ్మా, ఏమిట్రా పొద్దున్నే హాయిగా నిద్రపోనికుండా? అసలు నువ్వు నిద్రపోంది ఎప్పుడు రా? రాత్రి పగలు మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు చూసినా నిద్రే. పేపర్ చూడు. పేపర్ చాలా బాగుంది. రే 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 డొక్క చింపుతాను రే నిద్ర జోకులేసావంటే. కాలేజీ చదివే ఓ అమ్మాయికి ట్యూషన్ మాస్టర్ కావాలని ఈ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఆ పిల్లకి ట్యూషన్లు చదువులు ఎందుకురా, హాయిగా పెళ్లి చేసేవచ్చు కదా. ఆ పిల్ల పెళ్లి విషయం గురించి నిన్నెవరో సలహాలు అడగలేదు. ముందు తయారై వెళ్ళు. వెళ్ళా. వెళ్తున్నాను రా. పేపరు. Attention! Stand at ease! Attention! ఏమిటిది? ఇదో కాదు సార్, ఇదో కాదు సార్. అది కాలుగాక గన్నో మిషన్ గన్నో అని నేను అనుకోవడం లేదు. నేను అటెన్షన్ చెప్తే అవి స్టాండిటీస్ చేస్తున్నాయి, నేను స్టాండిటీస్ చెప్తే అవి అటెన్షన్ చేస్తున్నాయి. ఏమిటి వాటి ఉద్దేశం? రేపు కనుక్కొని చెబుతాను, ఇవాళకి నన్ను వదిలేయండి సార్. Shut up! ఈ మేజర్ రంగారావు దగ్గర ఉంటూ నీకు ఇంకా డ్రిల్లులో ఏబిసిడీలు రాలేదు అంటే అవమానం. నాకే కాదు, ఇండియన్ ఆర్మీకి అవమానం. చూడు, ఈ ఇంట్లో నేను సుబేదార్ను చేశాను. తగు శిక్షణనిచ్చి ఎప్పటికైనా నా అంతటి వాణ్ణి అంటే మేజర్ని చెయ్యాలి అనుకుంటున్నాను. వద్దు సార్, నేను అవును సార్, నన్ను వదిలేయండి సార్. అదే అదే మిలిటరీ డిసిప్లిన్ పోతోంది. సరే, ఈ వేళకి నీ ఎక్సర్సైజ్ చాలు, నువ్వు వెళ్ళు. లెఫ్ట్ టర్న్, మార్చ్. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. షూట్. ఎవరక్కడ? సరిహద్దుల్లో పొదల పక్కన నక్కిన శత్రు సైనికుల్లా దాక్కున్నావు, బయటికి రా. అది కాదు సార్, నేను యుద్ధానికి వెళ్ళలేదు సార్, ఇంటర్వ్యూకి వచ్చాను. ఈ మేజర్ రంగారావు ఉండే చోటుకు యుద్ధానికి ఎలా రాగలవలే? ఏమిటి, ఏ ఇంటర్వ్యూకి వచ్చావు? మీ ఇంట్లో ట్యూషన్ మాస్టర్ కావాలంటేను. ఓ, దట్స్ ఆల్ రైట్, సిట్ డౌన్. కూర్చో. ఏమిటి నీ పేరు? గిరిబాబు అండి. బాబు అని పిలుస్తారండి. బాబు. బాబని వార్ టైంలో మా దగ్గర ఒక బ్రిగేడియర్ ఉండేవాడు. చూడ్డానికి నీలాగే పెట్లాగా ఉండేవాడు, కానీ తుపాకీ పట్టుకున్నాడంటే మాత్రం శమాలెత్తిపోయేవాడు. మిత్రుడెవరో శత్రువు ఎవరో ఆలోచించకుండా కాల్చి పారేసేవాడు. దాంతో మన వాళ్ళు శత్రు సైనికులు కలిపి వాడిని కాల్చి పారేశారు. మీ ఊరు? వేటపాలెం అండి. వేట. ఓసారి నేను ఆర్మీలో ఉండగా హాలిడేస్ లో వేటకెళ్ళాను. అక్కడ నాకు సింహం కనిపించింది. అది నన్ను చూసి మేసం దువ్వింది. మీ మీసం అండి? కాదు, దాందే. దాని మీసం అది దువ్వుకుంది, నా మీసం నేను దువ్వుకున్నాను. అది నన్ను ఎర్రగా చూసింది, నేను కళ్ళెర్ర చేశాను. అంతే, ఆ తోక ముడిచి పారిపోయింది. ఆహా, నేను వెనక్కి తిరిగి చూద్దును కదా, దానికి అసలు తోకే లేదు. మీలాంటి యోధులింట్లో ఉద్యోగం దొరికితే నాకు అంతకంటే కావాల్సిందే ఉందండి. నువ్వు నా వీరత్వాన్ని గుర్తించి ఆరాధిస్తున్నావు గనుక నువ్వే మా బేబీకి చూటరవి. బేబీ. హలో డాడీ. ఏమిటి? చూడు బేబీ, హీఈస్ మిస్టర్ బాబు. ఈ వేళ నుంచి నీకు ఆయనే ట్యూషన్ మాస్టర్. ఏ మొహమా నాకు ట్యూషన్ చెప్పేది? చూస్తుంటేనే బోర్ కొడుతున్నాడే.
ఈ అమ్మాయి కానీ ట్యూషన్ చెప్పేది. అమ్మో, చూడు బాబు, నాదంతా మిలిటరీ డిసిప్లిన్. ఏమాత్రం పొరపాటు జరిగినా క్షమించను. ప్రతిరోజు సాయంకాలం 5 నుంచి 6 వరకు చూశాను. 5 గంటలకు నువ్వు 1 నిమిషం ముందొచ్చినా షూట్ చేస్తాను. 6 తర్వాత ఇంకొక నిమిషం ఉన్నా షూట్ చేస్తాను. ఓకే? ఓకే సార్. రండి, దయచేయండి మాస్టారు. చూడండి, చదువుకునే ముందు సరస్వతి ప్రార్థన చేయాలి. వాట్? చదువు కాక ప్రార్థనలు, పూజలు, మంత్రాలుడా? ఏమిటండి, మీ వాలకమే కాకుండా పద్ధతుల్లో కూడా 18వ శతాబ్దం మనిషిలా ఉన్నారే. అలా కాదండి, దైవ ప్రార్థన చేసుకుని చదువుకుంటే చదువు బాగా వస్తుంది. శుక్లాం భరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నో ప్రశాంతయే సరస్వతి నమస్తుభ్యం. అదేమిటండి? ఒసిబిసా? అవును, చదువుకునేటప్పుడు అవి ఎందుకండి? లేకపోతే ప్రార్థనలు ఎందుకండి? పాఠాలు కానివ్వండి. కార్యాలయం వద్దాం. ఇంటి యజమాని గారైన నాగలింగ గారు 1వ తారీఖు కనుక అద్దె వసూలుకు వచ్చారు. ఆయనకి తొందరగా అద్దె ఇవ్వాలి, ఆశం చేతే కాఫీ ఇవ్వాలి, నాకు ఒక 5 పైసలు ఇవ్వాలి. 2 పైసల నుంచి 5 పైసలు పెంచేసావు. మన కిట్టుబాటు కాటల గురుగారు. అద్దె ఇవ్వాలి 1, అద్దె ఇవ్వాలి 2, కాఫీ వస్తుంటుంది, అద్దె ఇవ్వాలి 3. లింగం గారు, ఇదిగో మీ అద్దె. కాఫీ లేదు. ఏరా, కాఫీ కొనుక్కు తాగలేదురా కర్మ. ఆ లెక్కటిదేదో కాస్త స్పీడ్గా లెక్కటొచ్చుగా. ఈ చూడండి. నాడు కానీ ఇంటి యజమాని గారైన నాగలింగం గారు 1వ తారీఖు కనుక అద్దె వసూలుకు వచ్చారు. వెంటనే వారికి డబ్బులు ఇవ్వాలి, ఆలస్యం చేస్తే ఆయన కాఫీ ఇవ్వాలి, నాకు ఒక 5 పైసలు ఇవ్వాలి. 1, 2, 3 స్పీడ్గా లెక్కటేరా. అద్దె ఇవ్వాలి 1, అద్దె ఇవ్వాలి 2, అద్దె ఇవ్వాలి 3. ఇదిగో రంగయ్య గారు, కాఫీ తీసుకోండి. కొత్త ఇదిగో 5 పైసలు. గడ్డబేరండం గారు, మీ ఇంట్లో కాఫీ శ్రేష్టంగా ఉంటుందండి. అసలు మీ ఇంట్లో కాఫీ అద్దె రేపిస్తానండి. నీ 5 పైసలు తిరిగి ఇచ్చేసి. ఇదిగో కాఫీ తీసేసుకోండి. ఇదిగో, అరే కొత్త, ఇప్పుడు అద్దిస్తారా లేకపోతే అడిగే. సామాన్లు బయట పాలేమనరా. ఒక్కరోజు ఆగితే 5 రూపాయలు వడ్డీ ఇచ్చుకుంటానండి. ఇదేదో పవనట్టుందండో. రేపు వద్దాం. అంతేనట్టవా? అంతే మరి. రేపే 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 రే పైసలకిచ్చి పైసలకిచ్చి. ఏంటి తీసుకుని రేపు 6 పైసలు ఇవ్వాలి. ఇదిగో కాఫీ. నడు నడు. కర్మ. నా ఊహా సుందరి, ఐ లవ్ యూ. రేయ్, కూల్ డ్రింక్ రా. కూల్ డ్రింక్ వచ్చిందిరా. కూల్ డ్రింక్? అవునులే, నీకింకా ఈ కూల్ డ్రింక్ తో పనే ఉంది. ఊసులాడుకోవడానికి నీకు ఊహా సుందరి దొరికిందిగా. మొత్తానికి జాతకం అంటే నీదిరా. ఒక అమ్మాయితో ఫోన్లో ప్రేమ పాఠాలు, మరో అమ్మాయితో ట్యూషన్ పాఠాలు. చుక్కల్లో చంద్రులా ఉందిరా నీ పని. ఏం చంద్రుడురా, ఊహాసుందని ఊహల్లో చూసుకోవడం తప్ప కలుసుకునే అదృష్టమే కలగటం లేదురా. నాకు మతిపోతుందిరా. మతి పోగొట్టుకుని పిచ్చాసుపత్రి పాలవడం ఎందుకురా? ఆ అమ్మాయిని ఏ పార్కో బీచ్కో రమ్మని చెప్పు, నువ్వు అక్కడికి వెళ్ళి కలుసుకో. ఇదిగో, చుట్టుపక్కల జనాలు లేకపోతే ఓ డ్యూయట్ కూడా పాడుకోండి. సర్లే, కలుసుకుంటే ఏం కొంప మునిగిపోతుందో అని ఓ పక్క భయం రా. ఒరేయ్, వయస్సుడికి ప్రేమించే హక్కు లేదురా ఈ ప్రపంచంలో. చూడు, ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం, అవునా? అవును. ఆ అమ్మాయికి నువ్వంటే ప్రేమ, అవునా? అవును. ఇక అడ్డే ఉందిరా. దర్జాగా ఫోన్ చేసి మహారాజులో వెళ్ళి కలుసుకో. అంతే అంటావా? అంతేరా, అంతే. ప్రొసీడ్. ఓకే. రే మెల్లగా పోనీరా. నీకేం భయం లేదు, నేనున్నాను. అయితే ఏమంటారండి? ఇంత అందమైన నవ్వుని వినడం తప్ప చూడకపోవటం దురదృష్టం అంటాను. చూసే అదృష్టం త్వరలో కలగపోతే చావడం మంచిది అంటాను. గిరి, ప్లీజ్ అలాంటి మాటలు అనొద్దు. నిజం రేఖ, ఇక నేను చూడకపోతే బ్రతకడం ఎందుకు అనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? మీకు తెలియకపోవచ్చు కానీ నాకు కూడా మిమ్మల్ని చూడకుండా బ్రతకడం ఎందుకు అనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? చేతులు రెండింటికి చప్పట్లు కొట్టాలనిపించినప్పుడు ఆగటం, ఆలస్యం చేయటం అనవసరం. సాయంకాలం కలుసుకుందామా? తప్పకుండా.
ఎక్కడ కలుసుకుందాం? సాయంకాలం 6 గంటలకి గార్డెన్లో కలుసుకుందాం. అచ్చరే నేను గుర్తుపట్టాలా? ఉమ్, ఆ, ఓ పని చేయండి, నేను జల్లో ఎర్ర గులాబీ పువ్వు పెట్టుకొని వస్తాను, అదే మీకు గుర్తు. నేను గేట్ దగ్గర దీనంగా ఎదురు చూస్తుంటాను, అదే నీకు గుర్తు. ఓకే. గుర్తుంచుకో, సరిగ్గా 6 గంటలకి. అక్బర్ పాదుషా తాజ్మహల్ చాలా కష్టపడి కట్టించి మనోడి పేరు రాసి చచ్చిపోయాడు. తాజ్మహల్ ఎవడు కట్టిస్తే నాకేమిటి, ముందు ఇక్కడి నుంచి బయటపడితే నా ఊహాసుందరిని కలుసుకోవచ్చు. కానీ ఆ మిలిటరీ వాడు 6కు 1 నిమిషం ముందు బయటకు వెళ్తే కనిపుచ్చుకు వెంటపడతాడే. అర్థమైందా అమ్మా? ఆ, ఆ విధంగా సైనికులంతా తిరుగుబాటు చేసి ఉమ్, స్వాతంత్రోద్యమానికి నాంది పలికారు. వాళ్ళు నాంది పలికితే నాకే, మంగళహారతి పలికితే నాకే. ఈ చిట్టు శుభం పలికితే బాగున్నావు. పాపం అతను నా కోసం గేటు దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు. గుప్తుల స్వర్ణయుగ కాలంలో ఆర్య నాగరికత 3 పువ్వులు 6 గంటలుగా, చిచి, 6 కాయలుగా ఉండేదమ్మా. మాస్టారు, నిజమమ్మా, ఆర్య నాగరికత. ఆ విషయం కాదు మాస్టారు, నాకు చాలా తలనొప్పిగా ఉంది. ఈ వేల్టకి మరి చెప్పావు కదే, రోగాలకెళ్ళే దారుణం రోగం తలనొప్పి. అది మదన్ తినేస్తుంది, బ్రెయిన్ బదులు కొట్టేస్తుంది, హార్ట్ ని స్టాప్ చేస్తుంది. వాటికి నువ్వు అర్జెంటుగా రెస్ట్ తీసుకో. ఆర్య నాగరికత ఎలా ఏడ్చినా పర్వాలేదు. నేను వస్తా వస్తా. అమ్మాయ్యా. నా ఊహా సుందరి. హలో లలిత. హాయ్ రవి. బా, రేఖ ఇంకా రాలేదేమిటి? తలనొప్పని చెప్పిన పాలిట గూఢచారణలా తయారైంది ఏమిటి రాణి? అమ్మో, నేను రేఖ కలుసుకోవడం చూస్తే ఆ మిలిటరీ వాడితో చెప్పేస్తున్నాము. వీడిక్కడ తగలడ్డాడేమిటి నా ప్రాణానికి నక్షత్రకుల్లాగా? గిరి నేను కలవడం చూస్తే మా డాడీతో చెప్పేస్తే, అమ్మో. అమ్మాయ్యా. పోస్ట్ ఏది? ఉత్తరం ఏది? ఉత్తరం ఉంది కానీ మీకు కాదు. మీకు ఉత్తరం ఏంటండి? జోకు. అదే పోస్ట్ అని వినిపిస్తాను. వినిపిస్తే మాత్రం మీకు ఉత్తరం ఏంటండి? జోకు. ఏమిటా ఉత్తరం ఇవ్వకుండా వాగుతున్నావు? ఆయన ఉత్తరం అడుగుతున్నారండి. పుట్టు బుద్ధిరికాక రాంగ్ లెటర్స్ కార్డు వచ్చిందా ఆయనకి? ఆయనకు ఉత్తరం ఏంటండి? జోకు. ఏయ్, ఇది నీకు జోక్ అయితే నీ పళ్ళు రాలగొట్టం నాకు జోకు. ఎలా ఉంది నా జోకు? వస్తానండి. ఏమిట్రా ఆ పోస్ట్ మ్యాన్ అన్న మాటలు ఫీల్ అవుతున్నావా? లేదురా, ఎవ్వరూ లేని నాకు ఎవరి దగ్గర నుంచి ఉత్తరం వస్తుందని ఆత్రంగా వెళ్ళటం. అదేరా, అలాంటి మాటలే అనొద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను. నేను ఏదైనా ఊరు వెళ్తే నేను నీకు లెటర్ అయినా చెప్పు, నేను నీకు లేనా? ఆ మాటకొస్తే మా అమ్మ నాన్న నాకు ఉత్తరం రాశారంటే అది నీకు రాసినట్టు కాదా? ఉరే ఉరే ఉరే, నువ్వెందుకురా అలా ఫైర్ అయిపోతున్నావు? ఒప్పుకుంటున్నాను రా, ఈ ఉత్తరం మన ఇద్దరిదే. అయితే చదువు, బహుశా మా పితృదేవులు రాసుంటారు. చిరంజీవి రాజుకి మీ నాన్న దీవించి రాయనది. దీవించి రాయనది కాదు, అక్షింతలు వేయినది. అవే ఉంటాయి అందులో. ఒరే అడ్డ గాడిదే, మీ అమ్మ నీ పెళ్లి చేయమని పదే పదే నన్ను పోరు పెట్టేస్తుందిరా. ఆ విషయం నీకు ఎన్నిసార్లు రాసినా అడ్డ గాడిదలా నువ్వు పట్టించుకోవడం లేదు. ఒరే, అమ్మ మనసు బాధ పెట్టక నువ్వు అర్జెంటుగా పెళ్లికి ఒప్పేసుకున్నావంటే మరో ఆడగాడిని చూసి నీ కట్ట పెట్టేస్తాను రా అడ్డ గాడిదే. జవాబు రాయ్. అన్నట్లు నీ తోటి గాడిద ఎలా ఉంది? అంటే ఆ గాడిదే నేనేమిట్రా? ఆయన దృష్టిలో అందరూ గాడిదలేరా? చదువు చదువు. మీ అమ్మ ఇద్దరు గాడిదల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమంది. ఇట్లు పెద్ద గాడిద. ఒరే పాపం రా, ఆ పెద్ద నీ పెళ్లి గురించి అంతగా కలవరిస్తున్నాడు కదా,
తొందర కానికూడదు. ఎందుకు? ఇప్పుడు నన్ను అడ్డగాడిద అంటున్నాడు. నాకు పెళ్ళై కొడుకు పుడితే వాడిని పిల్లగాడిద బుల్లిగాడిద అంటూ వాడితో ఆడుకోవడానికా? వద్దురా బాబు, నాకు పెళ్ళే వద్దురా నాయనా. ఈ సుబేదార్ గాడు అప్పుడప్పుడు దొంగతనంగా ఈ విస్కీ ఏమైనా కక్కుర్తి పడుతున్నాడా అని నాకు అనుమానం. సరే, ఓ పని చేస్తాను. ఇక తెలిసిపోతుంది వీడి సంగతి. ఇంతకీ వీడు ఎక్కడ చచ్చాడు? సుబేదార్, సుబేదార్! అమ్మ మీరు గీతలు సంతకాలు. చెప్తా చెప్తా. రాస్కల్. ఈ సుబేదార్ గడికి 1,00,000 సార్లు చెప్పాను, నేను విస్కీ తీసుకునేటప్పుడు ఎక్కడికి వెళ్ళకురా, దగ్గరే ఉండు అని. మందు ఉత్సాహంలో ఎక్కడ వీడి చేత ఎక్సర్సైజ్ చేయించేస్తాను అని భయపడిపోయి పారిపోయి ఉంటాడు పేద. మంచినీళ్ళు కూడా పెట్టకుండా తగులడ్డాడే వెతవా. ఆల్ రైట్, డిగ్నిటీ ఆఫ్ లేబర్ మనమే తెచ్చుకుందాం. నాలుగో తగ్గ తర్వాత నీళ్ళో మందో తెలియదు. మేజర్ నన్ను టెస్టింగ్. వీడిని అనవసరంగా అనుమానించాను. ఈ మేజర్ రంగారావు ఇంట్లో నా విస్కీ సీసాలు మందు నాకు తెలియకుండా తాగడమే షూట్ చేసేను. మందు మహత్తరంగా ఉంది, వాతావరణం కూడా బాగుంది. ఈ సుబేదార్ గారు కనిపిస్తే ఎక్సర్సైజ్ చేయించేసేవాడిని. లేక 600 అయినా 7,000 అయినా ఏదేవైనా సరే, ఇవాళ నువ్వు నేను కలుసుకునే తిడుతున్నావు. ఇంకా నేను చూడపోతే నేను సముద్రంలోనూ బైరాగులోనూ కలిసిపోతాను. రోజులన్నీ ఊహల్లోనూ కాలమంతా వెయిటింగ్ లోనూ గడిచిపోవడం కంటే పెద్ద పనిష్మెంట్ ఏమీ లేదని నాకు అనిపిస్తోంది. కనుక ఓ గంటలో స్వప్న రెస్టారెంట్ లో నేను నిన్ను కలుస్తాను. కలుస్తాం కాదు, కలుసుకుని తీరుతాం. See you. నువ్వా? నేను 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 Shut up! Rascal! నా జళ్ళ పూ పెట్టేంత ధైర్యం రా నీకు? అది కాదండి, పొరపాటున. డోంట్ టాక్ నాన్సెన్స్. మా ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్పే మాస్టర్ అని గౌరవిస్తే ఇంతకు తెగిస్తావా? మా డాడీతో చెప్పానంటే నేను షూట్ చేసి పారేయగలను. మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నీకు నీ ట్యూషన్ కి గుడ్ బై. మళ్ళీ నాకు కనిపించుకో. నమస్కారం సార్. నీ నక్క వినయాలు నంగిరి వేషాలు నా దగ్గర కాదు. కూర్చో. Sit down. సెకండ్ వరల్డ్ వార్ లో జపాన్ వాడిని గడగళ్లాడించాడు ఈ రంగారావు. చాలా సంతోషం అండి. నువ్వు సంతోషించినా విచారించినా నాకు అనవసరం. చైనా యుద్ధంలో చీనీయుల్ని చీల్చి చెండాడాడు ఈ రంగారావు. ఆహా, అలాగండి. అలా కాక మరేమిటనుకున్నావు?
అప్పట్లో నాకు పరమ వీర చక్ర ఇవ్వాలనుకున్నారు. చక్రాలు రెడీగా లేకపోవడం వల్ల కాబోలు ఇవ్వలేదు. అలాంటి నాకు నీ గురించి నిజం తెలిసిపోయింది. సార్ నేను చేసిన పొరపాటే సార్. చిన్న పొరపాటు అనుకుంటున్నావా? మంచివాడిలాగా బుద్ధిమంతుడిలాగా రోజు మా ఇంటికి వచ్చి పోతూ అది కాదు సార్, నాకు తెలియక. ఏమిటి తెలియక? నాకు అనేక మెడల్స్, షీల్డ్స్, బహుమతులు ఉన్న సంగతి నీకు తెలీదా? అవి కళ్ళతో చూడాల్సిన కనీస కర్తవ్యం నీకు లేదా? మీరనేది? ఒక దేశభక్తుడు, సాహస వీరుడు అయిన వాడి ఇంటికి వచ్చి వెళ్తూ అతనికి వచ్చిన కప్పులేమిటో, ప్రెజెంటేషన్స్ ఏమిటో, మెడల్స్ ఏమిటో చూడకపోవడం క్షమించరా నేరం. పొరపాటు అయిపోయింది సార్. చూపించండి సార్. ఇవాళ ట్యూషన్ మానేసైనా సరే అవి చూసే కార్యక్రమం పెట్టుకుంటాను సార్. సుబేదార్, సుబేదార్! అమ్మయ్యా, బతికించవరా దేవుడా. హోటల్లో జరిగిన గొడవ కనక మహాలక్ష్మి చెప్పేసిందేమో నేను భయపడ్డాను. ఆ కప్పు అక్కడ పెట్టు. మాస్టర్ కాస్త ఫోన్ ఎత్తి కనుక్కోవయ్యా. అలాగే సార్. హలో, భూపాల్ గారు లేరండి. ఇది నేపాల్ భూపాల్ గారు ఇల్లు కాదండి. ఉండండి చూసి చెప్తాను. 6 4 4 6. అయితే ఈ నంబరు నా నంబరు ఒకటేనా? నిజమా? 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 సార్ 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 నాకు ఫోన్ కావాలండి. ఫోన్ మేము అమ్మవండి. అబ్బా అది కాదండి, నేను ఒక ఫోన్ చేసుకోవాలండి. రూపాయి అవుతుంది, చేసుకోండి. హలో హలో రేఖ, నేను నేను గిరిని గిరిని. హలో గిరి, ఏమిటి నిన్న ఫోన్ చేయలేదు? అది ఇప్పుడుగా చెప్తాం. అంతకంటే అద్భుతమైన జోక్ ఒకటి చెప్తాను, విను. అయితే ఇంతకాలం ఒకరికొకరు కనిపిస్తూనే కలలు కన్నావన్నమాట. అవును, కలలు కట్టునే ఒకరికొకరు కనిపిస్తున్నాం అన్నమాట. కనిపించే నేను కలలో ఉన్నట్టున్నానా లేదా? కల్లో కనిపించే దానికంటే నిజంగా మరీ బాగున్నాం. నిజంగానా? మరి కళ నిజమైనందుకు నాకు కానుకేమిస్తావు? ఈ నవ్వంత ముద్దొచ్చే ఈ పువ్వు. ఆ రోజు ముచ్చటపడి జల్లో పెడితే వద్దన్నాను. ఈ రోజు నువ్వు జల్లో పెడితే ముచ్చట పడతాను. హలో హలో హలో. ఏమిటి, ఏదో జోక్ చెప్తాన్ని అలా సైలెంట్ గా ఉండిపోయావు? ఫోన్లో కాదు, ఆ అద్భుతమైన జోకు అందమైన నీకు దగ్గరగా ఉండి చెప్పాలి. కానీ నేనెవరో, మా ఇల్లు ఎక్కడో, నువ్వెవరు, నువ్వు ఎక్కడ ఉంటావు, నువ్వు ఎలా ఉంటావు అన్నీ నాకు తెలుసు. నువ్వు ఇది నిజమని తెలుసుకుని ఆశ్చర్యపడి తేరుకునేలోగా నీ ముందుంటాను. వచ్చేస్తున్నాను, ఇప్పుడే వచ్చేస్తున్నాను. నీ ముందు. మై గాడ్, 1వ తారీఖు నాకు వెరీ బ్యాడ్ డే. సారీ రేఖ, ఇవాళ కాదు, రేపు మార్నింగ్ వస్తాను. తప్పకుండా వస్తావుగా? షూర్. బాయ్. రాజు, గుడ్ న్యూస్ రా. రాజు, రాజు. అబ్బబ్బా, త్వరగా రారా, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏమిట్రా? గుడ్ న్యూస్ రా, వెరీ గుడ్ న్యూస్. నీకు 2 శుభవార్తలు చెప్పబోతున్నాను. అరే, నేనే నీకు అద్భుతమైన వార్త చెప్పాలని వచ్చాను. ఏమిటా నువ్వు చెప్పాలనుకుంది? ఆయాస పడుతూ వచ్చింది నువ్వు, ముందు నువ్వు చెప్పరా. తొందరపడుతూ వచ్చింది నువ్వు, ముందు నువ్వు చెప్పరా. అయితే విను. మొదటిది, నా స్నేహితుడు నిరుద్యోగి అయిన శ్రీ 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 గిరిబాబు గారికి యారీ అండ్ కంపెనీలో మేనేజర్గా ఉద్యోగం లభించింది. ఇదిగో ఆర్డర్స్. నిజంగానా? మై గాడ్, అంత పెద్ద కంపెనీలో నాకెలా ఉద్యోగం దొరికిందిరా? ఆ పోస్ట్కి 20,000 డిపాజిట్ కట్టాలని చెప్పారు. అది జరగని పని అని తెలిసి నేను ఎప్పుడూ ఆశలు వదిలేసుకున్నాను. ఇట్స్ సంథింగ్ రియల్లీ మిరకులస్. కాదురా బుజ్జి, సంథింగ్ మనీ. చెబితే నువ్వు ఒప్పుకోవని నేనే చెప్పలేదురా. మా నాన్నకి లెటర్ రాసి 20,000 తెప్పించి నేనే కట్టేశాను. రాజు. అవునరా, 20 కోట్లు ఖర్చు పెట్టినా సంపాదించుకోలేని స్నేహితుడి కోసం 20,000 ఖర్చు పెట్టడంలో గొప్పే ఉందిరా. నా అలాంటి ఓ స్నేహితుడి కోసం 20,000 ఖర్చు పెట్టావా? నీ రుణం ఎలా తీర్చుకోవాలరా? నా పెళ్లికొచ్చి నన్ను దీవించి. ఏమిట్రా? నీ పెళ్ళా? అదేరా నేను చెప్పబోయే 2వ శుభవార్త.
అమ్మా నాన్న నాకు సంబంధం చూశారు. రాజు రాజు నిజంగా నాకెంత మంచి మాట చెప్పావురా. ఒరే దేవుడు నేను కోరుకునేది ఒక్కటేరా. ఒరే ఇన్నాళ్ళకి నువ్వు మనసు మార్చుకున్నందుకు నాకు చాలా సంతోషం రా. సరే ఇంతకీ అమ్మ ఎవర్రా? ఒరే ఇడియట్, నీకు చెప్పకుండా నీకు చూపించకుండా నేనెందుకు చేసుకుంటారా? నీకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటాను, సరేనా? అన్నట్టు నీకు అమ్మాయి ఫోటో చూపించలేదు కదా, ఉండు ఒక్క నిమిషం. ఇదిగోరా. ఒరే బాబు, ఏ మగాడు జీవితానికైనా కావలసిన మనుషులు ఇద్దర్రా. ఒకరు మనసిచ్చే స్నేహితుడు, మరొకరు మనసుకు నచ్చే భార్య. ఇది చాలురా నా జీవితానికి. నాకు ఈ అదృష్టం చాలురా. ఒరేయ్, నేను చెప్పాలనుకున్న శుభవార్తలు చెప్పేశాను. నువ్వు చెప్పాలనుకున్న గుడ్ న్యూస్ ఏమిట్రా? కమాన్ కమాన్ కమాన్. అదేరా గుడ్ న్యూస్ వచ్చి నీతో అబద్ధం చెప్పి నిన్ను అల్లరి చేసి పూలను చేద్దాం అనుకున్నాను రా. ఎందుకంటే ఇవాళ ఏప్రిల్ 1 కదా. కానీ రాజు నువ్వు 2 నిజాలు చెప్పి నన్ను నువ్వే పూలను చేసావురా. రాజు నువ్వు చెప్పే మాటలు పెట్టుంటే నాకు ఆనందంతో మతిపోతుందిరా. With pleasure I become a fool, రా. I become a fool. I become a fool. ఎంతసేపు చూస్తున్నా చూడాలనిపిస్తుంది, కొంతసేపు కూడా చూడకుండా ఉండలేనిపిస్తుంది. ఐ లవ్ యూ. సారీరా బాబు, మొదట్లో నువ్వు కలవరించేవాడివి, ఇప్పుడు ఆ రోగం నాకు వచ్చింది. అసలు నేను కలవరించేవాడు కాదురా. ఆ అమ్మాయి కల్లోకి వస్తేను ఇంతకీ ఎవరో అమ్మాయి అనుకుంటున్నావు కదూ, అదేరా నా కాబోయే శ్రీమతి. దానికే ఉందిలే. అన్నట్టు రేపేగా నేను డ్యూటీలో జాయిన్ అవ్వాల్సింది. అవునరా, ఇంతకీ ఆ రాణి కల్లో కనపడి ఎంత అల్లరి చేసిందో తెలుసా? అందమైన ఆడపిల్ల అల్లరి చేసినా అందంగానే ఉంటుందిరా. అన్నట్టు రేపు పొద్దున 10 గంటలకు నేను ఆఫీస్కి వెళ్ళాలి కదరా. వెళుదూగాని లేరా. ఒరే బాబు, నిజంగా ఆ అమ్మాయి ముస్తాబై సీతాకోక చిలుకలా తయారై నా ముందుకు వచ్చినట్టు, నాకు ముద్దిచ్చినట్టు, ఆ పైన సార్, మీలాంటి యువకులు మాకు బాస్గా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. మా స్టాఫ్ కోఆపరేషన్ మీకు తప్పకుండా ఉంటుంది సార్. థ్యాంక్ యూ. నేను మీ నుంచి కోరేది కోఆపరేషన్ మాత్రమే కాదు, సిన్సియారిటీ కూడా. తప్పకుండా సార్. వీ విల్ డూ అవర్ డ్యూటీ సిన్సియర్లీ. ఓకే గోవిందరావు గారు, నేను ఈ ఫైల్స్ చూస్తాను, అవసరమైతే కబురు చేస్తాను. మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. మే కమ్ ఇన్ అని అడిగి రావడం మర్యాద, అడగకుండా రావడం ఆత్మీయత. am I కరెక్ట్? కరెక్టే, కానీ అంత ఆత్మీయత మనకే ఉందని మీరు అడగొచ్చు. పర్సనల్ సెక్రటరీ అంటే అసలు అర్థం ఏమిటంటేనండి, సొంత కార్యదర్శి అని. సొంత అన్నప్పుడు ఆత్మీయత ఆటోమేటిక్ గా ఉండి తీరుతుంది కదండి. am I కరెక్ట్? సారీ సార్, నేనెవరో చెప్పలేదు కదూ, మీ పర్సనల్ సెక్రటరీని. మీకు కష్టం వచ్చినా, బాధ కలిగినా, నవ్వొచ్చినా, కోపం వచ్చినా నాతో నిరభ్యంతరంగా చెప్పొచ్చు. కాకపోతే చెప్పడం వల్ల నేను చేయగలిగింది ఏమీ లేదులేండి. అన్నట్టు నన్ను పిలవాలనిపిస్తే ఆ బటన్ మీద చేయి వేయండి. పక్క గదిలో ఉండే నేను తక్షణం మీ కళ్ళ ముందుంటాను. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, నా పేరు చెప్పలేదు కదూ, రాధ. ఏమే రాధ, ఎలా ఉన్నాడే గురుడు? జీవితంలో ఏదో పోగొట్టుకున్న వాళ్ళ కనిపిస్తున్నాడే.
అలా నువ్వేలా చెప్పగలవే? ఆడదానికైనా మగవాడికైనా బాధ అనేది గుండెల్లో దాచుకున్నా కళ్ళల్లో కనిపిస్తుందని కార్తీక పురాణంలో అనుకుంటాను. రాస్తుందిలే. సర్లే. గురు బండి ఆగిందే. చూస్తుంటే బండి మళ్ళీ కదిలేటట్లేదే. పాపం ముందు వెనక కూడా ఎవరు లేరు గురు. సాయం చేసి చూద్దామేంటి? ఆ అమ్మాయిని వదిలిపెట్టండి. వదలకపోతే ఏం చేస్తావురా? ఇదిగో మర్యాద చెప్తున్నాను, అమ్మాయిని వదిలిపెట్టండి. ఏం చేస్తావు బే? ఏం చేస్తానా? ఆ. ఇక పర్వాలేదురా, తగిలింది పెద్ద దెబ్బ కాదు గనుక ఒక్క రోజుతోనే వదిలిపోయింది. అలాగని నువ్వు అప్పుడే ఆఫీస్కి వెళ్ళడం కుదరదాయి. వారం రోజుల క్రితం ఉద్యోగం దొరికే వరకు రెస్ట్ తీసుకుంటూనే ఉన్నాను కదరా. ఇవాళ ఆఫీస్కి నోరు ముయ్యరా. ఈ రోజు రూమ్ లోనే పడుండు. సాయంకాలం ఆసుపత్రికి వెళ్దాం. ఆ తర్వాత ఊరిమే పడి ఊరేగుదు గాని. సరేనా? నాకు ఆఫీస్కి టైం అయింది, నేను వస్తాను. మాస్టరు, నువ్వా రాణి? లోపలరా. దెబ్బ తగ్గిందా మాస్టరు? ఇదేమంత పెద్దది కాదుగా. కాఫీ తీసుకుంటావా? ముందు మీరు తాగండి మాస్టరు. ముందు అతిథికి ఇవ్వటం మర్యాద. ముందు గురువు గారిని తాగమంటాం గౌరవం. ఎందుకు వచ్చిన వాదన? ఇద్దరం 50-50 తాగుదాం. ఇంతకీ నేనెందుకు వచ్చానో తెలుసా మాస్టారు? నేను పాఠాలు చెప్పడానికి రానందుక కాదు, కృతజ్ఞతలు చెప్పడానికి, క్షమాపణలు అడగడానికి. కృతజ్ఞతలు చెప్పాల్సినంత సహాయం నేనేం చేయలేదు. క్షమాపణ అడగాల్సినంత తప్పు నువ్వు చేయలేదు. నిజానికి ఆ రోజు హోటల్లో అవమానించి చాలా తప్పు చేశాను. మిమ్మల్ని బాధ పెట్టాను. అలాంటి నా కోసం మీరు రౌడీలతో గొడవకెళ్ళి దెబ్బతిన్నారు. నిజంగా మీరు దేవుడు లాంటి వారు, మహానుభావులు లాంటి వారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను, వచ్చే జన్మలో ట్రై చేస్తాను. ఇలాంటివన్నీ ఓల్డ్ డైలాగ్స్. నేను మీకు ఫ్రెండ్గా హెల్ప్ చేశాను అంతే. థ్యాంక్స్ మాస్టారు. ఇక నేను వెళ్ళొస్తాను. సరే పద, అంతవరకు నేను వస్తాను. సముద్రం అంటే నాకు చాలా ఇష్టం. దాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది మాస్టారు? ఆడదాని మనసులాగా అనిపిస్తుంది. పెద్ద గొప్పగా చెప్తున్నారే. మీకు అసలు ఆడదాని మనసు తెలుసా? సముద్రం లోతుపాతలు తెలుసా? అసలు ఏం తెలుసని? రెండూ తెలుసుకోలేను గనకే అలా చెప్పాను. రాణి, నువ్వు ఎవరినైనా ప్రేమించావా? ప్రేమ అంటే ఏమిటి మాస్టారు? ప్రపంచంలో ప్రతివాడు దానికి ఓ అర్థం చెప్తుంటాడు. నా ఉద్దేశంలో ఓ మనిషిని ఇష్టపడి ఆ మనిషి కోసం బ్రతకంతా కష్టం నష్టం భరిస్తూ కలిసి ఉండాలనుకోవడమే ప్రేమ అంటే. అయితే నేను ప్రేమించాను మాస్టారు. ఎవరిని? మనసు తెలుసు గాని మనిషి తెలియదు. మనిషి తెలియకుండా మనసు ఎలా తెలుసు? మనసులోంచి చెప్పిన మాటను బట్టి. రాణి, వలవేసే వేటగాడు పక్షుల కోసం గింజలు చల్లుతాడు. ఆ గింజలు లాంటివే కొందరు మగాళ్ళ మాటలు. వాటిని నమ్ముకుంటే వాళ్ళలో ఇరుక్కోవచ్చు, తేలిగ్గా మోసపోవచ్చు. మాస్టారు, ఆ పిలుపుతో పెద్దరికం వచ్చేదానికి చెప్తున్నాను. ఎవడో చెప్పిన మాటలు నమ్మి బ్రతుకుని పాడు చేసుకోవద్దు.
పెద్దలు ఆలోచించి నిర్ణయించిన పెళ్లి చేసుకుని హాయిగా బ్రతుకు. మాస్టర్, అభిమానంతో మీరిచ్చిన సలహాలకి థ్యాంక్స్. కాకపోతే నేను నమ్మిన మనిషిని గురించి మీరు తప్పుగా మాట్లాడితే మిమ్మల్ని నేను క్షమించలేను. అది కాదు రాణి, వాడెవడో ఏమిటో. ప్లీజ్, మరొక్క మాట అతని గురించి అంటే నేను భరించలేను. కనిపించే నన్ను ద్వేషిస్తున్నావు, కనిపించని నన్ను ప్రేమిస్తున్నావు. మరే తమాషా జరిగింది ఐరావతం గారు. ఓసారి ఆ మాత్రం దూరంలో గన్తో శత్రువు కనిపించాడు. కాల్చి పారేద్దామంటే మన పిస్టల్లో బుల్లెట్స్ అయిపోయాయి. సరే వాడిని ఒకసారి గన్ ఇస్తావా అన్నాను. సరే మన మీద ఉన్న మర్యాదతో ఇచ్చాడు. వెంటనే ఆ గన్ను తీసుకుని వాడి కాల్చి పారేశాను. అదేమిటి ఐరావతం గారు, కాస్తైనా నవ్వరేమిటి? మనిషి అన్నా కాస్త సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలండి. దయచేసి నన్ను నవ్వించడానికి ప్రయత్నించకండి. పైగా మా మేజర్ గారు వేసే జోకులకి ఎవ్వరూ నవ్వకుండా ఉండలేరు సార్. కాస్త నవ్వండి సార్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నన్ను అనవసరంగా నవ్వించకండి. భలే తమాషా జరిగింది ఐరావతం గారు. ఒకసారి కర్నల్ కరీం ఖాన్ అని వాడి నెత్తి మీద ఉన్న పెట్టెను కొట్టడానికి తుపాకీ గురి పెట్టాడు. ఇక పేలుస్తాడు అనగా ఆ పెట్ట ఎగిరిపోయింది అనుకుంటున్నారా? కాదు, ఫాట్మన్ మొహం మీద రెట్టేసింది. అదేమిటండి బాబు అంత భయంకరంగా నవ్వారు? చెప్పాను కదా సార్, నన్ను నవ్వించడానికి ప్రయత్నించకండి అని. ఒకసారి ఒక స్లమ్ ఏరియాలో నేను నవ్వితే ఆ గుడిసెలన్నీ కూలిపోయాయి. అయ్యో బాబు, సమాజ శ్రేయస్సు కోరి అప్పటి నుంచి నేను నవ్వడం మానేశాను. ఫోన్లేండి, నా జీవితంలో నవ్వు లేదు సార్. మంచి పని నవ్వు చేశారు. లేదు, మంచి పని లేదు. బేబీ, గుడ్ న్యూస్, వెరీ గుడ్ న్యూస్. ఆ మధ్య మనం అనుకున్న సంబంధం తాలూకు అబ్బాయి ఈ ఊళ్ళోనే ఉంటున్నాట. రేపే నిన్ను చూసుకోవడానికి వస్తున్నాడు. డాడీ, నేను విషయం అడగనా? ఏమిటి బేబీ, నాతో నీకు మొహమాటం ఏంటి? చెప్పు. నాకు ఆ సంబంధం ఇష్టం లేదు డాడీ. నాకు ఇష్టమైన మనిషిని త్వరలో నేనే తీసుకొచ్చి చూపిస్తాను. బేబీ, ఏం డాడీ, నాకు ఇష్టమైన మనిషినిచ్చి నాకు పెళ్లి చేయవా? అదేం మాట బేబీ. 4 రోజులు కట్టుకు పారేసే చీర విషయంలో కూడా నీ ఇష్టాన్ని కాదనని డాడీని జీవితాంతం కట్టు కాపురం చేయవలసిన వాడి విషయంలో నీ ఇష్టాన్ని ఎందుకు కాదంటానమ్మా? రేపు బయలుదేరి రానక్కర్లేదని వైరిచ్చేస్తాను. ఓకే? థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్. హలో రేఖ. గిరి, గుడ్ న్యూస్. ఏమిటనుకుంటున్నావు? నేను చెప్పానంటే నువ్వు ఆనందం పట్టలేకపోతావు. ఏమిటో చెప్పనా? ఈ రోజు మా డాడీతో మన పెళ్లి గురించి చెప్పాను. నీకు ఇష్టం వచ్చిన మనిషినే కట్టుకోమా అన్నారు. గిరి, ఇక మనకి దాగుడు మూతలు అనవసరం. నువ్వు ఇక్కడికి వస్తే మా డాడీకి నిన్ను పరిచయం చేస్తాను. నీకు విషయం చెప్పనా? నాకు పెళ్ళైపోయింది. ఏమిటి, జోక్ చేస్తున్నావా? ఎంతకాలం చేసిన జోక్, కానీ ఇది మాత్రం నిజం. వాట్ డు యు మీన్? ఏమిటి నువ్వు అనేది? అవును రేఖ, సరదాగా ఫోన్లో మాట్లాడి తెలియని మనుషులతో స్నేహం చేసి ప్రేమ పెళ్లి అని కబుర్లు చెప్పడంలో ఉండే థ్రిల్లు తెలుసుకుందాం అంటున్నాను. అందుకే కలిసే అవకాశం వచ్చినా కలుసుకోలేదు. నువ్వు ఫోన్లో చెప్పినవన్నీ అందమైన అబద్ధాలు. యు రాస్కెల్. గిరి, మోసం అనే దాని గురించి విన్నాను, కానీ ఇంత దారుణంగా అమాయకమైన ఆడపిల్లలకి ఆశలు కల్పించి మోసం చేస్తారని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. ఐ హేట్ యు గిరి, ఐ హేట్ యు. థ్యాంక్ యూ. ఐ వాంట్ ఇట్. రేఖ, నువ్వు నన్ను క్షమించవు, కానీ నిజం తెలిసిన దేవుడైనా నన్ను క్షమిస్తే నాకంతే చాలు. ఏమిటి బేబీ నువ్వు అంటున్నది? ఇప్పుడే కదా ఎవరినో ప్రేమించాను, అతను తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోను అన్నావు. సరే ఓకే అన్నాను. నేను పొరపాటు పడ్డానని నాకు అర్థమైంది డాడీ. మీకు ఇష్టమైన మనిషితో నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి. నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఓకే బేబీ, ఓకే. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. హోల్డ్. ఏమిటి డిసిప్లిన్ ఏమైంది? పెళ్లి చూపులు హడావిడిలో పోయింది సార్. నీకెందుకురా హడావుడి? నీకేమైనా పెళ్లి చూపులా? నా బతుక్కి పెళ్లి చూపులు పెళ్లి కూడా. నేను చేసుకుని ఆడవచ్చుగా. సర్లేండి, మీ దగ్గర పనిచేస్తున్నాను అనేసరికి నన్ను చూసి బాంబర్ జట్టును చూసి దడిచినట్టు దడిచిపోతున్నారు ఆడపిల్లలు. Shut up. అబ్బాయి ఇస్తున్నాడు. ఏమిటి మేస్టర్, ఇద్దరు కలిసి వచ్చారు? మీరు స్నేహితులా బంధువులా? రాజు నా బెస్ట్ ఫ్రెండ్ అండి.
ఓ నమస్కారం. మా అమ్మాయికి ట్యూటరు, కాబోయే పెళ్లి కొడుకు బెస్ట్ ఫ్రెండ్ వెరీ గుడ్. కమాన్ కమాన్ కమాన్. ఎరా నేను చూడబోయే రాణి నీ శిష్యురాలా? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేరా? సస్పెన్స్. కొన్ని విషయాలు సస్పెన్స్ లో ఉంచడం వల్ల జీవితాలు చాలా సాపిగా నడుస్తాయి. ఒక్కోసారి సరదాగా మలుపులు తిరుగుతాయి. ఇప్పుడు చూసావా, అనుకోకుండా నీకెంత ఆశ్చర్యం కలిగిందో. కమాన్ 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 కమాన్. రాజు, మా అమ్మాయి రేఖారాణి. నేను సరిహద్దుల్లో చైనా వాళ్ళతో యుద్ధం చేస్తున్నప్పుడు ఇది పుట్టినట్టు ఉత్తరం వచ్చింది. ఆ సంతోషంలో ఏకదమ్మున 6 చైనీస్ అని చంపేశా. అమ్మాయి రాజు. రాజాబాబు, మా అమ్మాయి గారు చదువులో ఫస్ట్ మార్క్, ఆటలో ఫస్ట్ మార్క్, పాటలో ఫస్ట్ మార్క్, అన్నింటిలో ఫస్ట్ మార్క్. సుబేదార్, ఏమైనా మాట్లాడుకోవాల్సిన ఉంటే ఆ అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటారు. మధ్యలో మనవాడడం పడ్డం అనవసరం. ఆ సందర్భం మార్చ్. మీ అందరూ కూడా వచ్చాయి. నువ్వెక్కడికి రా? మీరు పర్సనల్గా ఏమైనా మాట్లాడుకుంటారేమోనని. నీకు తెలియని పర్సనల్ విషయాలు నాకే ఉన్నాయిరా. చూడండి రాణి గారు, వీడిని నా 5వ ప్రాణం అంటాం చాలా పొరపాటు. ఎందుకంటే నా 5 ప్రాణాలు వీడేనండి. వీడిక్కడ ఉండడం మీకేనా అభ్యంతరమా? భలేవరే, నాకు అభ్యంతరం ఏమీ లేదండి. ఏమండి, మీకు సంగీతం అంటే ఇష్టమా? వెస్టర్న్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం రా. అదే గురుగారిని కదా, అమ్మాయి గురించి నాకు తెలుసు. ఏమండి, మీకు ఏ రంగు చీరంటే ఇష్టం? ఇష్టపడి తీసుకున్నాక హఠాత్తుగా వెలిసిపోని ఏ రంగు చీరైనా నాకు ఇష్టమే. ఏరా బాబు, ఇంకేం మాట్లాడాలరా? గుర్తు తెచ్చుకున్న తర్వాత అడగొచ్చులే. అయినా మనిషి నచ్చాక ఇష్టాలు ఒకరికొకరు మార్చుకోవచ్చుగా. కరెక్టే. చూడండి, మీతో పర్సనల్గా మాట్లాడాలంటే మళ్ళీ ఫోన్ చేస్తాను. మీ ఫోన్ నెంబర్ ఎంత? 64468. వెరీ గుడ్. మనం బయలుదేరదామా? వెళ్ళొస్తాను. మంచిది. మళ్ళీ వస్తాము అని మీరే అంటున్నారు గనక ఆ వచ్చే డేట్ ఏదో నేను చెప్తాను వినండి. వచ్చే 3వ తేదీన మా అమ్మాయి పుట్టినరోజు, కుమారిగా జరుపుకునే ఆఖరి పుట్టినరోజు. 2వ ప్రపంచ యుద్ధం అంత హడావిడిగా జరిపించాలనుకుంటున్నాను. మీ ఇద్దరు తప్పకుండా రావాలి. రాకపోతే గన్ పుచ్చుకుని మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు మా మేనేజర్ గారి. తెలుస్తాను. కాఫీలు టీలు ఆరోగ్యానికి మంచిది కాదని 6వ తరగతి సైన్స్ పుస్తకంలో రాశారు సార్. అందులోనూ ఫోన్ చేయాల్సిన మధ్యాహ్నం వేళ ఇలాంటి ద్రవాలు పుచ్చుకోవడం చాలా ప్రమాదకరమని కూడా రాశారు సార్. ఇదిగో ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన భోజనం, ఇద్దరం కలిసి చేద్దాం సార్. అబ్బే, నాకు అంత ఆకలిగా లేదు. అంత ఆకలి లేదంటే కొంత ఆకలి ఉన్నట్టే. ఆమె కరెక్ట్. కొంత ఆకలి కూడా లేదంటే మీకెంతో మొహమాట ఉన్నట్టే. మనిషికి మధ్యన మొహమాట ఉంటే మానవ జాతి కలిసి బ్రతకడం కుదరదని షేక్స్పియర్ అనుకుంటా ఓ డ్రామాలో రాశాడు. నా మాట కాదనకండి. ఇంతకీ సార్, నాకు డౌట్. అడిగేస్తున్నానని ఏమనుకోకండి. తెలియంది అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదని పెద్దలు చెప్పారు సార్. ఏం సార్, మీకు ఇంట్లోంచి క్యారియరు ఏ రోజు రాదా? రాదు. సచ్చి చెడి నేను తేవడం, ఆ లింగేమో దొబ్బి తినడం. ఒకటైనా పెడతాడో పెట్టడం. ఏం బే, నీ కనపడ్డలేదా? మా కడ్డొచ్చాం. మీ ఇద్దరే పడిపోవడం కాదు, నువ్వే కదరా? షాపనాది పడతారు నువ్వు. చూడు గురుగారు, మీకోసం ఇడ్లీ సామాన్ పట్టుకుని వస్తున్నానా? మీరు ఇద్దరు సైకిల్ తో ఠాస్ ఇచ్చారు, సామాన్ ఒలిపోయింది. ఇడ్లీ కొత్త ఎంత దారుణం చేశారా! ఇప్పుడు సాంబార్ రాత్రి కూడా ఉంచుకుందాం అనుకున్నాను. నేలపా చేస్తారా? అయిపోయిందిరా, మీ చరిత్ర ఇంతటితో సమాప్తం.
చూడరా. నేను నాన్నతో కాదురా, చచ్చి పైకి వెళ్ళి మీ తాతతో చెప్పుకుంటారా, నాకేం భయలేదు. ఏదవల్లారా కర్మ కర్మ కర్మ. హాయిగా సాంబార్లో ముంచుకు తినవలసిన ఇడ్లీ మట్టి నిలుపుకుని వట్టి ఇడ్లీ తింటున్నాను. మీకు అక్కర్లేదని చెప్పండి, నేను తినేస్తాను. నోరు మీద ఏదవా? అసలు ఇవాళ జరిగింది దరిద్రుడా. చేతిలో సాంబార్ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా భద్రంగా రహస్యంగా పశువులకి వాహనాలకి దూరంగా రావాలరా ఎదవా. ఇళ్ళ రోడ్డు మీద ఒలిగిపోయిన సాంబార్ నాగరా, సాంబార్ నాగరా, గాడిద గాడిద. సరే తినండి తినండి. వాళ్ళు వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్పి ఉంటాడు, వాడు వచ్చాక పెసరట్లు పెడతాడు. పెసరట్లా ఏంట్రా? వాళ్ళ నాన్నకి ఏమైనా హోటల్ ఉందా? హోటల్ కాదు, ఉమ్. పెద్ద తాళింఖానా ఉంది. ఉమ్. పైగా రౌడీ కూడా ఉన్నాడు. వాడు పెసరట్ పెట్టాడంటే 3 రోజులకు లేకరా. నోరు మీరే ఎదవా. ఎవరికో పిరికోడికి చెప్పినట్టు చెప్తావేంట్రా? రే నా సంగతి నీకు తెలీదు. ఇంకో నెలకు నువ్వు పుడతావు అనగా నేను పెద్ద రౌడీని. నాతో పెట్టుకున్నాడంటే వాడితో సాంబార్ తాగించేస్తానా? ఎవడా వాడు? నా పిల్లాడు కొట్టిన దొంగ నా కొడుకు. ఏం బే, నువ్వేనా మా అబ్బాయిని కొట్టింది? నేనే రా కొట్టింది. మళ్ళీ కనబడితే మళ్ళీ తంతాను రా. నా సంగతి నీకు తెలియదేలా ఉంది. నేను నిన్ను కొట్టంగా వెళ్ళను రా. కొట్టరా త్వరగాను, నాకు అవతల పనులు ఉన్నాయి. అబ్బా కొట్టవయ్యా, ఏదో సరదా పడ్డావు కదా కొట్టమని ఉంటే కొట్టమేంటి, కొట్టు. బా ఎందుకే టైం వేస్ట్ చేస్తా, కొట్టు. కొట్టానుగా, ఇందాక ఏగవాలన్నట్టు అనిపించింది, అది నువ్వు కొట్టిందబ్బా. ఏమిటి, నేను గట్టిగా కొడితే ఏగవన్నట్టుందా? అది అంతేలేవా. నేను తాడన పీడన మంత్రం చదివాను. నన్ను ఎవరైనా సరే రోకల బండతో కుట్టినా సరే నాకు తగలదు. ఏమిటి, తాడన పీడన మంత్రం? పూర్వం భీముడు లేడు, ఆ భీముడు వాళ్ళ అబ్బాయి ఘటోత్కచుడికి ఈ మంత్రం చెప్పాడు. ఘటోత్కచుడు ఏం చేశాడు, వాళ్ళ అబ్బాయికి ఈ మంత్రం చెప్పాడు. వాళ్ళ అబ్బాయి ఏం చేశాడు, నాకు ఫోన్ చేసి మరీ ఫోన్లో చెప్పాడు ఈ మంత్రం. గురుగారు గురుగారు, నాకు ఆ మంత్రం నేర్పండి. రోజు సారా గుడి దగ్గర, సినిమా హాల్ దగ్గర ఫైటింగ్ జరుగుతూ ఉంటాయి. మీ పేరు చెప్పుకుని ఆ మంత్రం ఆడుకుంటాను. చెప్పొచ్చు కానీ గురుదక్షిణలు లేదే మంత్రం వంట పట్టదో. కనీసం 25 కొట్టించాలి. మంత్రం చెప్తున్నాను, నువ్వు తిరిగి మళ్ళీ ఉచ్చరించాలి. డామ్ డండ్రమ్ డామ్ డండ్రమ్ డండమ్ డ్రామ్ డండ్రమ్ డామ్ డామ్ డండ్రమ్ డామ్ డండ్రమ్ డండమ్ డ్రామ్ డండ్రమ్ డామ్. నీకు మంత్రం వచ్చేసింది, లేచి నుంచో. ఇదిగో ఇప్పుడు నిన్ను నేను కొడతాను, నీకు తగలదు. గురుగారు దెబ్బతైంది. అరే తగలకూడదే, ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు తగలేదు కదా, ఏగవాలన్నట్టు ఉంది కదా. ఏగవాలన్నట్టు బాబు, ఏనుగు మీద పడ్డట్టుంటాను. అయ్యో నువ్వు మంత్రం మనపూర్వకంగా ఉచ్చరించుండవు. మంత్రం ఉచ్చరించు, నీ కరెక్ట్ ట్రై చేస్తాను. డామ్ డండ్రమ్ డండమ్ డామ్ డండ్రమ్ డామ్ డండ్రమ్. నాతో పెట్టుకుంటావు. వెల్కమ్ వెల్కమ్. Come on, welcome, welcome. Come on, welcome, welcome. ఏమిట్రా సుబేదా, గెటప్ బొత్తిగా మార్చేశావు. డిసిప్లిన్ మరి పోతున్నట్టుగా ఉంది నీకు. ఊరుకోండి సార్, ఇవాళ కూడా డిసిప్లిన్ ఏంటి? మీరు మరీ ఫీల్ అవుతారని బూటు బెల్ట్ వేసుకొచ్చాను, లేకపోతే అవి కూడా మానేసేవాడిని తెలుసా? ముందు మీలాంటి యువకులు దేశభక్తులు కావాలి, ఆ తర్వాత వీరులు కావాలి, ఆ తర్వాత యోధులు కావాలి. నేను మిలిటరీలో ఉండగా ఓ జోక్, అదేదో దేశం వాళ్ళు. ఈవేళ మనం జోకేస్తే వారం రోజులు పోయాక నవ్వుతారట. సుబేదార్, నీ వాలకం చూస్తుంటే నువ్వు ఆల్రెడీ ఓ పెగ్గ వేసేసినట్టుగా ఉంది. ఇది మిలిటరీ పద్ధతిలో చాలా డీసెంట్ గా జరుగుతున్న పార్టీ. ఇక్కడ నువ్వేమైనా కక్కుర్తుపడి ఏమైనా మింగేసి కక్కేసావు అంటే అబ్బా సుపాలైపోతావు. కావాలంటే పార్టీ అయ్యాక నీకు హాఫ్ బాటిల్ ఇస్తాను, ఈలోగా కక్కుర్తి పడకు. ఓకే? అమ్మ వేతవా, వీడు ఆల్రెడీ ఓ ఫుల్ బాటిల్ లాగించేసి ఉంటాడు. ఎవడరా అక్కడ, వీడు నీట్ చేయండి.
డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి సందర్భంలో ఎవరైనా మంచి పాట పాడితే వినడానికి బాగుంటుందేమో. యు ఆర్ రైట్, యు ఆర్ రైట్. లేచిరా లేచిరా భారత వీరా, లేచిరా లేచిరా. ఆల్ రైట్. నా గాత్రం అంటే మీకు ఏదో అభ్యంతరం ఉన్నట్టుగా ఉంది. ఆల్ రైట్, మీ యువకుల్లో ఎవరైనా సరే ఏదో ఒక పాట పాడితే నేను ఆనందిస్తాను అని మీకు హామీ ఇస్తున్నాను. ఎనీబడి, ఎనీ సాంగ్. రే బాబు, నువ్వు పాడరా. సారీ రా, నేను పాడలేనురా. ప్లీజ్ రా, నా కోసం పాడు. థ్యాంక్ గాడ్. అందుకోవాల్సింది ఏదైనా ఆకర్షణలో మిస్ అయితే దాని విలువ తక్కువైనా ఎక్కువైనా చాలా బాధ కలుగుతుంది. కరెక్ట్? లిఫ్ట్ అంటే నాకు చిన్నప్పుడు చాలా భయంగా ఉండేది సార్. ఎక్కడికో ఇది తీసుకుపోతుంది, ఏమైపోతానో అని భయపడేదాన్ని. అప్పుడు మా నాన్నగారు, జీవితంలో పైకి వెళ్ళవలసిన దానివి దీనికే భయపడితే ఎలా అమ్మా అనేవారు. ఇప్పుడు భయం పోయింది, ఆయన పైకి పోయారు. అవును సార్, మీరు ఎప్పుడూ సీరియస్ గానే ఉంటారు, ఎందుకని? అసలు నా ఉద్దేశంలో మిస్ రాధా, మాట్లాడటం గొప్ప కళే కావచ్చు. అలాగని యువతల మనిషి గురించి తెలియకుండా, తెలుసుకోకుండా, అర్థం లేకుండా మాట్లాడటం అంత అందమైన విషయం కాదు. అండర్స్టాండ్? సార్, రాధమ్మ గారికి ఒంట్లో బాగలేదుట. ఈ లీవ్ లెటర్ మీకు ఇమ్మన్నారు. ఆ చిన్న సైజ్ అద్దాలున్న గ్లాసెస్ ఇవ్వండి. ఓకే మేడం. అక్క, చిన్నదొద్దక్క, పెద్దదే నచ్చింది. నీకు నచ్చడం కంటే కావాల్సిందే ఉందిరా. పోనీ అవే ఉంచుకో. అలా అనుకో, నీకు నచ్చిందో లేదో నిజం చెప్పు. నిజంగా చాలా బాగుందిరా. బిల్ ఇవ్వండి. అలాగే. నమస్కారం సార్. హలో. ఎవరక్క? మా ఆఫీసర్ గారా. నమస్కారం పెట్టు. నమస్తే సార్. నా కళ్ళజోడు ఎలా ఉంది సార్? బాగానే ఉంది. కళ్ళజోడు పెట్టుకుంటే నేనెలా ఉన్నాను సార్? అందంగా ఉన్నానా, హీరోలా ఉన్నానా? ఎదురుగా అర్థం ఉందిగా, చూసుకో, నీకే తెలుస్తుంది. మిమ్మల్ని విసిగించినట్టున్నాడు. ప్రతిదీ 10 సార్లు అడగడం వాడికి అలవాటండి. ఎందుకంటే వాడి కళ్ళు లేవు కనుక. ఈ పసివాడు గుడ్డివాడా? అవునండి. 3 ఏళ్ల క్రితం ఆటో యాక్సిడెంట్లో వాడి కళ్ళు పోయాయి. అప్పటి నుంచి వాడేం చూడాలన్నా నా కళ్ళతోనే చూస్తాడు. ఐమ్ సారీ, ఆ విషయం తెలియక ఇలా అన్నాను. బాబు, నువ్వు కళ్ళచోటు పెట్టుకుంటే నిజంగా బంగారు బొమ్మలా ఉన్నావు. నిజంగానా సార్? నీ తోటు. నీ పేరేమిటమ్మా? నా పేరు చంద్రం సార్. ఆ పేరు ఎందుకు పెట్టావని అక్కని అడిగితే చంద్రుళ్ళ ముద్దుగా ఉంటావని అక్క చెప్పింది సార్. మీ అక్క చెప్పింది నిజమే బాబు. థ్యాంక్ యూ సార్. ఏమండి, మీరు మా ఇంటికి రారా? వస్తాను బాబు, తప్పకుండా వస్తాను. రండి సార్. ఇదే మా బృందావనం, మా నందనవనం. రండి సార్, కూర్చోండి. రాజ్యం, మంచినీళ్ళు తీసుకురా. ఏమ్మా, ఆయాసం తగ్గిందా నీకు? మరేం పర్వాలేదు, నేను చెప్పిన మాత్రం వేసుకున్నావుగా. సార్, మా అమ్మగారు. నమస్కారం అండి. అమ్మా, ఆయన మా ఆఫీసర్ గారు. కాదమ్మా, ఈయన నా ఫ్రెండ్ కదా సార్. అవును చంద్రం. ఏం బాబు, మీ అమ్మగారు నాన్నగారు. రాదా, మీ అమ్మగారికి ఒంట్లో బాగోలేనట్టుంది. డాక్టర్కి చూపించచ్చుగా. ఎందుకు నాయనా, ఏ డాక్టర్ వచ్చినా అమ్మాయి తెచ్చే జీతంలో 10 రూపాయలు ఖర్చు అవడం తప్పించి నా ఆరోగ్యం బాగుపడదు బాబు. అమ్మా, కాసేపు మాట్లాడకుండా పడుకో. రాజ్యం, మంచినీళ్ళు తెమ్మంటే ఏమిటే నీ ఆలస్యం? ఏమిటే అక్క
చేసుకోవడం చస్తుంటే మధ్యలో నీ అరుపులు ఆర్డర్లు ఏమిటి? మీకోసం అండి మంచినీళ్ళు. ఏమే అక్క, ఆ ముక్కు ముందే చెప్పొచ్చుగా. ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు, మంచినీళ్ళు తేవే అంటే ఇందాకే తెచ్చేదానిగా. ఇప్పుడు ఆయన నా గురించి ఏమనుకుంటారు? కాస్త కూడా మర్యాద తెలియని గయ్యాలి గంప అనుకోరు. ఏమండి, కాఫీ తాగుతారా? వద్దులేండి, ఈ దిక్కుమాలిన కాఫీలు తాగితే ఆరోగ్యం పాడటం తప్ప ఎందుకు ఉపయోగపడవు. కావాలంటే మరో గ్లాస్ చల్లని మంచినీళ్ళు తీసుకొస్తాను. అయ్యా నమ్మతి మండ, అవతల పొయ్యి మీద అన్నం పెట్టించాను, ఏమవుతుందో ఏమిటో. మీ చెల్లెలా చాలా తమాషైన మనిషిలా ఉంది. కాఫీ ఇవ్వకపోవడం వల్ల చాలా తెలివైందేనని గ్రహించే ఉంటారు. అసలు విషయం పాలుండవు. పాలవాడికి డబ్బులు లేదు కదక్క. పొద్దునొచ్చి నీ పాలు పోయిను పొమ్మన్నాడు. రేపటి నుంచి నేను చెప్తే పోస్తాడులేరా. మీరిక్కడే ఉంటే చాలా సరుకులు లేకపోవడాలు, చాలా కష్టాలు ఉండడాలు వినాల్సి వస్తుంది. రండి బయటికి వెళదాం. మీ ఇంటి పరిస్థితి ఎలాంటిదని నాకు తెలీదు. అది ఎప్పటికీ ఎవ్వరికీ తెలియకూడదనే నా ప్రయత్నం అండి. జీవితంలో నీ కష్టాలు నువ్వు మాత్రమే అనుభవించు, సుఖాలు మాత్రం నలుగురికి పంచిపెట్టు అని భాగవతంలో అనుకుంటా రాసుంది. అందుకే నేను నా బాధను ఎవరికీ తెలియకుండా ఉండాలని గడప దాటి బయటకు వచ్చాక అన్నీ మర్చిపోవాలని ప్రయత్నిస్తుంటాను. అతిగా వాగుతుంటాను. తెలియక మీలాంటి వారిని బాధ పెడుతుంటాను. రాదా, ఉదయం మన్నించమని నువ్వు అడిగావు, ఇప్పుడు నేను అడుగుతున్నాను క్షమించమని. మమ్మల్ని ఇలా వదిలేసిపోయిన మా నాన్నగారిని క్షమించాను. మాకిలాంటి పరిస్థితులు కల్పించిన ఆ దేవుణ్ణి క్షమించాను. అలాంటిది ఉంటాను సార్. అవతల వంట ఏ పరిస్థితిలో ఉందో చూడాలి. సార్, కాళ్ళకి బలం వచ్చేసినట్టుంది. ఈ పూటకి ఆపేద్దాం సార్. నా నీ పక్క చిక్కిన పిక్కలు బాగా బలవాలి, నువ్వు కళ్ళనవి కావాలి. ఈ బక్క పిక్కలేక బలవు సార్. షడా, అవే ఎదురు జవాబులు. నీలో మిలిటరీ డిసిప్లిన్ పోతోంది. రన్ రన్. రేయ్, ఉదయాన్నే లేచి సముద్రంగాలు పీలిస్తే ఊపిరితిత్తులు, ఉదర కుహరం, చిన్న పేగులు, అన్నవాహిక అన్ని ఆరోగ్యంగా ఉంటాయరా. అవే మనకి గురుగారు పడుకోవచ్చు కదా. రేయ్, ఇంట్లో పడుకునే కంటే ఇసుకలో వెతుక్కుంటే ఓయ్ డబ్బులు బంగారం అయ్యి దొరుకుతాయరా. ఆ? ఇది? ఆ? రేయ్, రేయ్, నాదిరా. బంగారం కాదురా ఎదవా, అది చెప్పరా ఎదవా. ఓ ఎదవనా ఎదవా, వేసుకో దారిద్రుడా. వా. Oh, what a breeze, wonderful breeze. ఒరేయ్, ఆ పెద్ద మనిషి ఎవరో ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాడు రా. పోనండి గురుగారు, చేపలకి మంచి బోనెలు దొరుకుతుంది. ఏడ్చావు. ఆత్మహత్య చేసుకునే వాళ్ళని ఆపి పోలీసులకు అప్పచెప్తే బోర్డు లభిస్తారా. అయితే గురుగారు, ఆ, రోజు మీరు చాలా ప్రయత్నించండి. మిమ్మల్ని పట్టుకెళ్ళి పోలీసు చెప్తాను. మన డబ్బులు పంచుకోవచ్చు. అరే రే, వద్దు సార్. ఏమిటి? పాపం సార్, పాపం సార్, పాపం? మహాపాపం సార్. సముద్రం, చల్లగాలి, అలలు పాపమా? అరే ఆత్మహత్య మహాపాపం సార్. మిమ్మల్ని మేము సావనివ్వం సార్. యూ ఫోల్స్, నన్ను వదిలిపెట్టండి సార్. వదిలిపెట్టండి రా. ఎవరనుకుంటారా నన్ను? వదిలిపెట్టండి. ఏంటి గొడవ? చూడండి సార్, నిండు ప్రాణం నీటి పాలు చేయబోతున్నాడు ఈయన. ఆయన ఎందుకు చేస్తాడయా? ఆయన పెద్ద మిలిటరీ ఆఫీసర్. మిలిటరీ ఆఫీసరా? ఆ సంగతి ముందే చెప్పరే. ఇప్పటి వరకు నా ప్రాణాలు తీశాడు, మీరు ఆయన ఆపినందుకు ఇప్పుడు మీ ప్రాణాలు తీశాడు. పారిపోండి, పారిపోండి. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నారు అంటే తుపాకీ తీసుకెళ్తారు. సార్, శుభలేఖలు తెచ్చాను. వెరీ గుడ్. ఏంటి సార్, రేపు రాత్రి పెళ్లి పెట్టుకుని శుభలేఖలు ఇప్పుడు తెప్పించారేంటి? అసలు వాటిని పంచేది ఇప్పుడు సార్? ఇప్పుడే? అదేంటి సార్, ముందు మన స్టాఫ్ పంచరా? వాటిని తీసుకుని ఎక్కడికి బయలుదేరారు? నా పెళ్లికి మొదటి పిలుపు, మొదటి శుభలేఖ నా ఫ్రెండ్ బాబుకే అందేవాలి.
నాకెవరు లేని ఈ ప్రపంచంలో అన్ని నువ్వే అంటున్నాను. కానీ వాడు నన్ను ఏమీ లేనివాడు చేసి ఎందుకురా వెళ్ళిపోయావు? అనాథన పదానికి నాకు అర్థం తెలియచేయాలన్నా. రాధా, నీకు ఈ విషయం తెలుసా? ఏమిటే? మన బాస్ 2 రోజులుగా ఆఫీసు రాకపోవడానికి కారణం ఆయన ఫ్రెండ్ యాక్సిడెంట్ లో పోయాడంట. నిజంగానా? అవునే. మతి లేని వాళ్ళగా గది విడిచి రావడం లేదంట. పాపమే. సార్ 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 ఇతనికి ఏం ప్రమాదం లేదు. కాకపోతే 2-3 రోజుల పాటు అనుక్షణం తోడుగా ఎవరైనా మెడిసిన్స్ వాడుతూ ఉండాలి. ఇతనికి కావలసిన వారు ఎవరైనా ఉంటే. కష్టంలో ఉన్న ఏ మనిషికైనా మరో మనిషి కావలసిన వాళ్ళే అవుతారండి. ఏమిటి బేబీ, దగ్గరలో ఉన్న ఫోన్ ఇందాక నుంచి అలా రింగ్ అవుతుంటే చూస్తూ కూర్చుండిపోయా? దగ్గరవుతోంది అనుకున్న ప్రతిదీ నాకు దూరం అవుతున్నాయి డాడీ. దూరమే అవుతున్నాయి. బాబు, కళ్ళకు దిద్దుకున్న కాటుక, బొగ్గన చుక్క, కాళ్ళకు పూసిన పారాణి, హఠాత్తుగా విధి ఒక్కసారిగా దారుణంగా తుడిచేస్తే ఏ ఆడపిల్ల తట్టుకోలేదనుకుంటాను. మా బేబీ పరిస్థితి చూసి నేను తట్టుకోలేకుండా ఉన్నాను. బాబు, దానికి మాస్టర్గా నువ్వు ఏ పాఠాలు చెప్పావో నాకు తెలియదు, కానీ బాధతో కుమిలిపోతున్న దానికి నువ్వు బ్రతకాలి, బ్రతికి తీరాలి అనే పాఠం చెప్పాలి. ప్లీజ్. రాణి ఎక్కడుందండి? సముద్రం అంటే చాలా ఇష్టం అన్నావు. చూడ్డానికి వచ్చావా? అవును, చూస్తున్నాను. నా మనసులాగే అల్లకల్లోలంగా ఉన్న సముద్రాన్ని. సముద్రం మానవ జాతికి పెద్ద నీతి చెప్తుంది తెలుసా? ఓ కెరటం బయటకు వచ్చి బద్దలైనా మరో కెరటం మళ్ళీ వస్తుంది సముద్రం నుంచి. అలాగే ఓ ఆశ తీరకుండా నాశనమైన మరొక ఆశను పెంచుకోవాలి. మామూలుగా బ్రతకగలిగిన మనిషి నీ బాధను పోగొట్టడానికి చెప్తున్నాను అనుకుంటున్నావు, కానీ నీకు తెలుసోలేదు, నేను నా ప్రాణాన్ని పోగొట్టుకుని బ్రతకగలుగుతున్నాను. నా బాధను పోగొట్టడానికి చెప్పే మనుషులే లేరు. అసలు చెప్పడానికి భాష కూడా లేదు. ఎవరో ఒకరు ఏదో ఒక రోజున వెళ్ళిపోతారు. అంత మాత్రాన మిగిలిన వాళ్ళు ఆవేదనతో ఆగిపోకూడదు, బ్రతుకులో సాగిపోవాలి. నిజానికి నా మనసుకు తగిలిన దెబ్బ ముందు నీకు తగిలిన దెబ్బ చాలా చిన్నది. కంగ్రాచులేషన్స్ బాబు. నిన్ను వెస్ట్ జర్మనీలో కొత్తగా ఓపెన్ చేసిన మన బ్రాంచ్కి బాస్గా పంపడానికి మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించారు. సార్, నన్నా? ఎస్, అక్కడ నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. కానీ నాకున్న అనుభవం కన్నా బిజినెస్ పెంచడానికి పట్టుదల అవసరం. అది నీలో ఉందని మాకు తక్కువ కాలంలోనే అర్థమైంది. దట్స్ వై వి సెలెక్టెడ్ యూ. నీకింత మంచి అవకాశం రావడం చాలా గొప్ప విషయం. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. జీవితంలో చాలా విషయాల్లో నేను దురదృష్టవంతుడైనా ఈ ఒక్క విషయంలో ఆ దేవుడు ఎందుకో నన్ను అదృష్టవంతం చేశాడు. ఇక మీరు వెళ్ళిపోతే మళ్ళీ కనిపించనుకుంటాను. అదే మాట. నీ పెళ్లి కార్డు ఎప్పుడు పంపిస్తే అప్పుడే రెక్కలు కట్టుకొచ్చి వాళ్తాను. అయితే ఖచ్చితంగా నన్ను మీరు చూసే అవకాశమే లేదన్నమాట. అదేమిటి? అవునండి, జీవితంలో పెళ్ళనే పదాన్ని నా డిక్షనరీలోంచి ఎప్పుడో కొట్టేశాను. నన్ను నమ్ముకున్న నా వాళ్ళని నేను వదులుకోలేను. వాళ్ళని నేను వదులుకోకపోతే
నన్ను అందుకోవడానికి ఎవ్వరూ సిద్ధపడరు. అలా ఎందుకు అనుకుంటున్నావు? గతంలో నాకు అనుభవం జరిగింది. ప్రేమించానన్న మనిషి పెళ్లి కడగడానికని మా ఇంటికి వచ్చాడు. పరిస్థితులు చూశాడు. ఆ మర్నాడు కలిసినప్పుడు సింపుల్గా సారీ చెప్పి వెళ్ళిపోయాడు. అది అతని తప్పు కాదులేండి. అతను నన్ను ప్రేమించాడే తప్ప నా బాధ్యతల్ని కాదుగా. నిన్న దొరగారు దొరసాని గారు ఎంతసేపు షికారు చేశారేమిటి? చా, అదేమిటి అలా అడుగుతున్నావు? తప్పే ఉందే. ఇద్దరు చూడ్డానికి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టున్నారు. ఆయన్ని నువ్వు పెళ్లి చేసుకుని హాయిగా ఫారెన్ వెళ్ళిపోవచ్చు కదే. నీకు తెలుసు కదే, జబ్బు తల్లి, చిన్న చెల్లెలు, గుడ్డి తమ్ముడు. మా వాళ్ళ బరువు బాధ్యతలు నా మీద ఉన్నాయి. ఆయన్ని పెళ్లి చేసుకోండి అని నేను అడిగితే మా వాళ్ళ బరువు బాధ్యతలు మీరు వహించండి అని అడిగినట్టేగా. అది చాలా తప్పే. నేను అడగలేను. తప్పో ఒప్పో అతను తేల్చవలసిన విషయం. నీ వరకు నువ్వు చెప్పు. అతనే అడిగితే నువ్వు కాదంటావా? అడిగితే కాదనిలేను. కాకపోతే అడగకూడదనే కోరుకుంటున్నాను. మీరెక్కడికో వెళ్ళబోతున్నట్టున్నారు? అవును, నేనే మీ ఇంటికి వచ్చి చెప్దాం అనుకున్నాను. కంపెనీ తరఫున నేను జర్మనీ వెళ్ళిపోతున్నాను. కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చావేంటి? మీ విషయం చెప్పాక నేను వచ్చిన విషయం చెప్పడం అనవసరమేమో అనిపిస్తోంది. అనవసరమైన నేను తెలుసుకోవడంలో తప్పలేదుగా. మరేం లేదు. గతాన్ని మర్చిపోవాలంటే ఏదో ఒకటి చేస్తుండాలి మనిషి. అందుకే మళ్ళీ మీ దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటూ ప్రైవేట్గా ఎంఏ కడదామని వచ్చాను. కానీ నా చాలా కోరికల్లాగే ఈ కోరిక కూడా తీరదని తేలిపోయింది. అయితే ఓ పని చేయి. ఇదివరకు నేను తయారు చేసిన నోట్స్లన్నీ ఇస్తాను. అవి చదువుతుంటే నేను లేకపోయినా నేను చెప్తున్నట్టే ఉంటుంది. థ్యాంక్ యూ. అన్నట్టు రేపు మీరు ఎన్ని గంటల ఫ్లైట్కి వెళ్తున్నారు? ఉదయం 7 గంటలకి. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ సార్. చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ సాధించారు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్, ఏడాదికి ఒక్కసారైనా మన ఆఫీస్ని, మన ఆఫీస్ స్టాఫ్ని జ్ఞాపకం చేసుకుని ఒక గ్రీటింగ్ కార్డు ఏదో పంపించండి సార్. షూర్ షూర్. థ్యాంక్ యూ సార్. అరే, నేను చూడలేదే. ఫోన్లేండి. చూడకపోవడం అనేది ఈ రోజు నుంచి అలవాటు అవడం మంచిది. చూడకపోయినంత మాత్రాన గుర్తుండక మానవుగా. అవును, అందరికంటే ఎక్కువ గుర్తుంటాను. ఎందుకంటే మిమ్మల్ని అతిబాబుతో బాధ పెట్టినందుకు. గుర్తుండడానికి కారణం నువ్వు అదే అనుకోవచ్చు, నేను మరొకటి అనుకోవచ్చు. ఏదైతే ఏంలేండి, నాలాంటి ఓ మామూలు మనిషి మీలాంటి మనిషి గుర్తుండడం నిజంగా నా అదృష్టం. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అని అందరిలాగా నేను కొత్తగా చెప్పను. ఎందుకంటే నేను కోరుకునేది ఎప్పుడూ అదే కనుక. వీలైతే మళ్ళీ కలుస్తాను, లేదా ఇదే ఆఖరిసారి. బాయ్. రాధా. ఎవరు? మీరే సార్. అక్కింట్లో లేదండి. అమ్మకు ఆయాసం ఎక్కువైతే హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ఏమైనా చెప్పమంటారా? మరేం లేదు, మీ అక్కకి ఈ కవర్ ఇవ్వాలి. ఇస్తావు కదూ? తప్పకుండా ఇవ్వాలి. అలాగే సార్. డబల్ 468. అరే, ఇది నా నంబరే. ఎన్నో నంబర్లు తిప్పింది నాకు. ఓ నంబర్ తిప్పగానే నా ఊహాసుందరి పలికింది.
రూపం తెలియకపోయినా గొంతు విని ఆమెను ప్రేమించాను, ఆమెనే ఆరాధించాను. అందరి చేత బాబు అని పిలువబడే నేను ఆమెకు మాత్రం గిరి అని చెప్పాను. అమ్మా అమ్మా, నొప్పి ఎక్కువగా ఉందా? ఉండి మాత్రం తీసుకొస్తాను. లేమ్మా. ఇదిగో. రాజ్యం రాజ్యం రాజ్యం, అబ్బబ్బబ్బ, ఏమిటి అక్క? ఈ కవర్ ఎప్పుడు వచ్చిందే? నిన్న సాయంత్రం మీ ఆఫీసర్ గారు వచ్చి ఇచ్చెళ్ళారు, చెప్పడం మర్చిపోయాను. రాధా, జీవితంలో ఇది నాకు కావాలనుకోవడమే చాలా తక్కువ. ఎప్పుడైనా అవసరాలు అనుకుంటే అది అందకపోతే ఎందుకు బ్రతుకుతున్నానా అనిపిస్తుంది. నిజమే, కోరుకున్నది అందకపోయినా, అందినది అక్కర్లేకపోయినా మనసుకు బాధే మిగులుతుంది. ఇప్పుడు నేను కోరుకునేది ఏమిటో తెలుసా? నిన్ను. మనసులోని విషయాన్ని మాటల్లో చెప్పలేక ఇలా కాగితం మీద రాశాను. నా చేయి అందుకోవడానికి నీకు ఇష్టమైతే నేను వెళ్ళేలోగా నన్ను కలుస్తావని ఆశిస్తాను. నేను వెళ్ళే ఫ్లైట్ ఉదయం 7 గంటలకి. నన్ను కలుస్తావు కదూ? నన్ను కలుస్తావు కదూ? నన్ను కలుస్తావు కదూ? భగవంతుడు పంపించే ఇంత అదృష్టాన్ని నేను వదులుకుంటే బ్రతుకంతా ఏడవాలి. వచ్చేస్తున్నాను బాబు, నీకోసం ఇప్పుడే వచ్చేస్తున్నాను. నేను ఊహాసుందరగా పిలుచుకుంటూ ప్రేమించే రేఖ, నా ప్రాణమిత్రుడు రాజు పెళ్లి చేసుకోవాలనుకునే రాణి ఒక్కరే కావడంతో నా ఊహాసుందరు నాది కాదు, నా దగ్గరకు రాదని అర్థమైంది. అందుకే ఆమెను మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను, మర్చిపోతాను. గిరి, లేదు, నువ్వు నా నుంచి వెళ్ళడానికి వీల్లేదు. Indian Airlines announced the departure of flight Boeing 707 to Bombay. Passengers are requested to report at security check. Thank you.
ప్లీజ్ ఇంకాస్త స్పీడ్గా పోనివ్వండి. భగవంతుడా, నా బాబుని ఎలాగైనా నాకు దక్కేటట్టు చేయి. ఎందుకంటే జీవితంలో ఇంకేం కోరుకోను. ఇంకొంచెం స్పీడ్గా పోనివ్వండి. ఆలస్యమైతే మీరేదో చాలా విలువైంది పోగొట్టుకుంటారనుకుంటాను. అవునండి, నా జీవితంలోకి అడుగు పెట్టిన ఓ అపురూపమైన మనిషి నాకు శాశ్వతంగా దూరం అవ్వచ్చు. అలా జరగకూడదన్న ఆరాటం. ఎవరా మనిషి? మా ఆఫీసర్ గారు, పేరు గిరిబాబు. ఆలస్యంగా ఉత్తరం చదివిన నాకు ఆయన మనసు అర్థమైంది. అందుకే ఆయన కలుసుకోవాలని. కారెందుకు ఆపారు? ఏం లేదండి, ఏం లేదు. అవును గిరి, ఎప్పుడో నీ మనసు నుంచి చెరిగిపోయిన నేను మళ్ళీ నీకు కనిపించను. కనీసం నువ్వు కోరుకునే మనిషినైనా నీకు కలిపితే నాకంతే చాలు. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. థ్యాంక్స్ అండి. పర్వాలేదండి. కోరుకున్న దాన్ని చేరుకోలేకపోతే మనసు పడే బాధ ఏమిటో నాకు తెలుసు. అలాంటి బాధ మీకు కలగకూడదని నా ఆశ. వెళ్ళండి. ఉంటానండి. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్.